ఒక గంట సేపు గత వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ ని ఇక్కడ భూమి ఎలా అయితే తిరుగుతుందో అలా తిప్పేద్దామా, నేర్చేసుకుందామా, లైన్ క్లియర్ చేద్దామా? సరే, ఒక బ్యాచ్ ఉంటుందండి, పాపం వాళ్ళు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం అనుకుంటారు. బట్ వాళ్ళకు ఓపిక లేకనో, లేదా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్, లేదంటే హౌస్ వైఫ్స్ అయితే సో ఇటు పిల్లల్ని అటు అందరినీ మేనేజ్ చేయడం కష్టం అవుతుందో వాళ్ళందరికీ మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే గడిచిన వారంలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదండి, దానికి సంబంధించిన సబ్జెక్ట్, దానికి ఇంటర్లింక్ ఉన్న పీవైక్యూస్ లేదంటే ఎంసీక్యూస్, ఇవన్నిటిని ఒకే క్లాస్ లో ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉంటుందో అలా కొట్టేద్దామా, నేర్చేసుకుందామా? సో ఓకే, ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఇప్పుడే విజిట్ అయినట్లయితే నా నుంచి ప్రతి వీక్ ఇలాంటి ఒక వీక్లీ రౌండ్ అప్ కరెంట్ అఫైర్స్ సెషన్ మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒక్కటే కాదండి సుమా, దాని మీద ఒక బెల్ గంట ఉంటుంది, ఒక గంట ఉంటుంది కదా, గంట కొట్టేసేయండి. ఎందుకంటే మా నుంచి ఎప్పుడైనా మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మిస్ అవ్వకుండా ఆన్ ద స్పాట్ మీరు రిసీవ్ చేసుకోగలరు. కంటెంట్ మొత్తంగా చూడండి, నచ్చుద్ది, నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చేసుకోండి. ఇంకెవరైనా మీకు తెలియని ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ అని ఉంటే మాత్రం మా హంబుల్ రిక్వెస్ట్ అండి, కాస్త షేర్ చేయండి. ఇక అస్సలు లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఎస్, టాపిక్ నేను మీకు క్వశ్చన్ తీసుకొచ్చాండి. చాలా మంది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ చాలా మంది తప్పుగా పెట్టడానికి ఒక స్కోప్ ఉంటుంది. ఎందుకంటే పాలిటికల్ షెడ్యూల్స్ తెలుసు కదా, మొత్తంగా మనకి 12 షెడ్యూల్స్ ఉంటుంది. కొత్త వాళ్ళు తెలియకపోతే తెలుసుకోండి, షెడ్యూల్స్ 12 ఉంటాయి. ఆ 12 షెడ్యూల్స్ గుర్తుపెట్టడం మన దగ్గర కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం, ఓకేనా? టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అనే కోడ్ మొత్తం చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఓకేనా? మొత్తంగా మనకి 12 ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఓ ఫర్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అంటే అధికారిక భాష అనేది మనకి 8వ షెడ్యూల్లో లిఖించబడింది, ఓకేనా? సో అది మనకి 8వ షెడ్యూల్ ఉంది. ఇక్కడ ఆ 8వ షెడ్యూల్ సంబంధించిన క్వశ్చన్ మనకి ఇక్కడ ఆ 8వ షెడ్యూల్ సంబంధించిన ఎగ్జామినర్ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటి నుంచి ఆప్షన్ ఏ బిసిడిలు అడగడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ 99.99% పీపుల్ రాంగ్ ఆన్సర్ చేస్తారు. ఎందుకు మీకు చూపిస్తాను నేను. సరే, ప్రకటన ఒకటి ఏమంటుందంటే, ఏదైనా ఒక భాషని 8వ షెడ్యూల్ చేర్చడం ద్వారా అది భారతదేశపు అధికారిక భాషగా ఆటోమేటికల్ గా అంటే స్వయంచాలకంగా గుర్తింపు పొందుతుందట. ఏంటి, కరెక్టేనా? 100కి 100% కరెక్టేనా? రాంగ్. అందులో పెట్టడం ఓకే, అంటే తీసుకొచ్చి ఒక భాషని ఆ ఏ షెడ్యూల్లో మీరు సబ్స్టిట్యూట్ చేయడం ఓకే. సబ్స్టిట్యూట్ చేసినంత మాత్రం దానికి అధికారిక భాషగా హోదా వస్తుందని నీకు చెప్పానా? ఎక్కడ రాసిందా? లేదు కదా. అలా అధికారిక హోదా రావాలి అంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించాలి. అలా ఇప్పటివరకు మనం 3 సార్లు సవరించాం. ఆ 3 సార్లు ఏంటంటే 21వ రాజ్యాంగ సవరణ చట్టం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1967 లో వచ్చింది. దీని ప్రకారంగా సింధిని యాడ్ చేస్తాం. అప్పటి వరకు మన దేశంలో అంటే 1950 జనవరి 26 అదే తేదీన మన రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం కదా. అప్పుడు మన దేశంలో 14 అధికారిక భాషలు ఉన్నాయి. అప్పుడు సింధిని యాడ్ చేయడంతో 15 అధికారిక భాషలు ఉన్నాయి. ఆ తర్వాత 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారంగా కొంకణి, మణిపురి, నేపాల్ని యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బోడో, డోగ్రి, మైథిలి, సంతాలి ఇవన్నీ యాడ్ చేయడం ద్వారా అప్పుడు 14గా ఉన్న భాషలు ఇప్పుడు 22 అధికారిక భాషలుగా మన కళ్ళ ముందుకు రావడం జరిగింది. అలా అని 8వ షెడ్యూల్లో సబ్స్టిట్యూట్ చేసినంత మాత్రాన దానికి అధికారిక భాష అనే హోదా రాదు. సో ఈ స్టేట్మెంట్ తప్పు. మరి ఆప్షన్ అంటే స్టేట్మెంట్ 1 రాంగ్ అని ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ మాత్రం ఉంది. అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సరే, మీకోసం నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుతున్నా. 8వ షెడ్యూల్లోని భాషలు చేరిస్తే వాటి అభివృద్ధి ప్రోత్సాహం కోసం రాజ్యాంగం మద్దతు ఇస్తుందా? అవునండి, అబ్సల్యూట్ గా రాజ్యాంగం మద్దతు ఇస్తుంది, ఓకేనా? ఇదొక సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్. ఎందుకంటే మనకి సంతాలి ట్రైబ్స్ వెరీ రీసెంట్ గా మనకి న్యూస్ లో కనబడుతున్నారు. అలాంటి కాంటెక్స్ట్ లో మీకు క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఒకప్పుడు మోడల్స్ మనకి ఓల్డ్గా ఉండేది. ఆ ఓల్డ్ డేటాని అప్డేట్ చేస్తే ఎగ్జామినర్ అప్డేట్ వర్షన్ అడిగితే ఆ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఇది నా నుంచి మీకు కన్వే చేస్తున్న ఒక నాలెడ్జ్ కి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ అండి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఎవరు మనకి? ఇళయ తలపతి విజయ్. ఈ పేరు వింటే ఓకే, ఇంకా చెప్పనవసరం లేదు మాస్టర్. ఓకే, చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇళయ దళపతి విజయ్ గారు ఆల్మోస్ట్ సీఎం అయ్యారు అనుకుంటే మనకు న్యూస్లు వస్తూనే ఉన్నాయి. బట్ సీఎం అవ్వడానికి ఎందుకు సార్ ఆయన ఇంతలా తర్జన భర్జన అవుతున్నాడు? రాజకీయ చదరంగంలో మా విజయ్ ఎందుకు సరే చిక్కుకున్నాడు అనే డౌట్ మీ అందరికి వచ్చిందా? సరే చూద్దాం. యాక్చువల్ గా ఆయన పార్టీ పేరు టీవీకే, తమిళ వెట్రే కజగం పార్టీ.
ఇది 2024 ఫిబ్రవరి 2 టైంలో ఏర్పాటు చేయడం జరిగింది. విత్ ఇన్ 2 years లో ఇది ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉద్భవించింది. మొత్తంగా తమిళనాడులో సీట్స్ ఏంటంటే 234 ఎమ్మెల్యే సీట్స్. సరే, ఇది గుర్తుపెట్టుకోవాలంటే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతారు తెలుసా మీకు పార్టీలో? ఇక లిస్ట్ 1 ఇటు ఇస్తారు, ఇటు లిస్ట్ 2 అని ఇటు పెట్టి అడుగుతారు. ఈ లిస్ట్ 1 లో రాష్ట్రాలని పెడుతూ ఉంటే ఈ లిస్ట్ 2 లో ఆ రాష్ట్రాలకి సంబంధించిన అసెంబ్లీ సీట్స్ ఎన్ని అని ఇటు తమిళనాడు, ఇటు వెస్ట్ బెంగాల్, ఇటు అస్సాం, ఇటు పాండిచ్చేరి, తర్వాత ఇటు కేరళ, ఇటు వచ్చేసి వాటికి సంబంధించిన అసెంబ్లీ సీట్స్ ని అడిగి వాటిని మీరు జతపరచండి అని అడగడం జరుగుతుంది. సరే, ఎందుకు సరే ఇప్పుడు మీరు ఈ స్టేట్స్ రాశారంటే మనకి గడిచిన ఏప్రిల్లో తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, పుదుచ్చేరిలో, కేరళలో ఎలక్షన్స్ కండక్ట్ అయ్యాయి కాబట్టి నేను ఆ పేర్లను ఇక్కడ రాయడం జరిగింది. సరే, ఈ 234 సీట్లు మనకి తమిళనాడులో ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే దీనికి 50% ప్లస్ ఒక సీటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. మరి ఇక్కడ 50% ఎంత? 2 సో దీనికి ఒకటి కలిపితే 118 సీట్స్ ఎవరి వద్ద అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే అఫీషియల్ గా ఇక్కడ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయొచ్చు. సరే, 108 సీట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మన ఇళయ దళపతి విజయ్ గారే 2 స్థానాల నుంచి పోటీ చేయడం జరిగింది. ఒక స్థానం వచ్చేసి పెరంబూరు, ఓకేనా, మరొక స్థానం వచ్చేసి ఈస్ట్ తిరుచిరాపల్లి, లేదా దాన్ని మీరు ఈస్ట్ త్రిచి అనే పేరుతో పిలుచుకోవచ్చు. అయితే ఏ వ్యక్తి అయినా కూడా 2 స్థానాల నుంచి ఎమ్మెల్యేలుగా ఉండకూడదు కదా. అయితే ఆయన ఈ ఈస్ట్ తిరుచిని రిమూవ్ చేసుకోవడం జరిగింది. అలా ఈ సీట్లు కాస్త ఇప్పుడు టెక్నికల్ గా 107 మాత్రమే ఉన్నాయి. సరే, 107 ఉన్నాయి కదా. రేపు పొద్దున గవర్నమెంట్ ఫామ్ చేశాక ఇందులో నుంచి ఒక వ్యక్తి డెఫినెట్ గా స్పీకర్ అవ్వాల్సిందే, ఓకేనా. ఇందులో నుంచి ఒక వ్యక్తి డెఫినెట్ గా స్పీకర్ అవ్వాల్సిందే. ఆ స్పీకర్ అయ్యాక ఆ స్పీకర్ కి ఈ గవర్నమెంట్ ని చూజ్ చేసుకునే ఆ శక్తి ఉండదు. అంటే రేపు విశ్వాస తీర్మానానికి వెళ్ళినప్పుడు తనకి ఓటేసే అధికారం ఉండదు. మరి అలాంటప్పుడు స్పీకర్ ని కూడా రిమూవ్ చేస్తే అప్పుడు ఇంకా మనకి టెక్నికల్ గా వీళ్ళ దగ్గర ఉన్న సీట్స్ 106 సీట్లు మాత్రమే. మరి ఈ 106 సీట్లతో 118 గల ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా? దాన్ని మనం మ్యాజిక్ ఫిగర్ అంటాం, ఓకేనా. ఈ మ్యాజిక్ ఫిగర్ ఎవరికైతే సొంతం అవుతుందో వాళ్ళు మాత్రమే అప్పుడు గవర్నమెంట్ ని ఏర్పాటు చేయగలుగుతారు. సరే, మరి అలా మ్యాజిక్ ఫిగర్ లేనప్పుడు ఇక్కడ అధికార పార్టీలు అంటే ఎప్పటి నుంచో లీడింగ్ లో ఉన్న పార్టీలు డిఎంకే గానీ, అన్నా డిఎంకే గానీ, ఓకేనా, ముస్లిం లీగ్ గానీ, కాంగ్రెస్ గానీ, పట్టాలి మక్కల్ కచ్చి గానీ, ఓకేనా. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకా అనేక పార్టీలు ఉన్నాయండి, బీజేపీ గానీ, ఇట్లా ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఏమంటానంటే సిపిఐ, సిపిఎం గానీ, మీ లెఫ్ట్ పార్టీలు కానీ వీళ్ళందరూ కూడా మీరు తలా ఒక సీట్లో మీకు మనకు మద్దతు ఇస్తే మాకు ఇంకొక 13 సీట్లు అయితే, సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 12 సీట్లు వేసుకోండి. మరి 12 సీట్లు వేసుకుంటే మీకు ఇక్కడ 118 మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. అంటే ఇలా అతి తక్కువ మెజారిటీతోని ఇక్కడ విజయ్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ మీరు ఒక ఆర్టికల్ చూడండి. ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే ఇక్కడ చూడండి, చాలా మంది 99.9999% మంది తప్పు చేస్తారు. ఆ తప్పేంటని మీకు చెప్తున్నా. ఆర్టికల్ 164 ప్రకారంగా మన దేశంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సాలలో ఖచ్చితంగా ఒక ట్రైబల్ మినిస్టర్ ని ఏర్పాటు చేయాలని మనకి చెప్తుంది. అది కాకుండా ఆర్టికల్ 164 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2, సబ్ క్లాస్ 3, సబ్ క్లాస్ 4 ల ప్రకారంగా గవర్నర్ సీఎం ని తన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తోని ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. విజయ్ అనే నేను అని అంటారు కదా, అలా అన్నట్లుగా అలా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే విధంగా ఇక్కడ మనకి ఆర్టికల్ 163 ఏం చెప్తుందంటే గవర్నర్ అనే ఈ వ్యక్తి ఖచ్చితంగా సీఎం గాని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గాని వాళ్ళు ఇచ్చిన సలహాల ప్రకారంగా తిను అధికార పాలన చేయవలసిన అవసరం ఉంటుంది. మరి అలా చేయవలసిన అవసరం ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళే లేరు. మరి వీళ్ళు లేనప్పుడు తను ఏం చేయాలి? తాన్నే మనం డిస్క్రిషనరీ పవర్స్, విచక్షణతో కూడుకున్న, సందర్భానుసారంగా విచక్షణతో కూడుకున్న అధికారాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇలా సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ ని ఇన్వైట్ చేసి నీతో నేను ప్రమాణ స్వీకారం చేయిస్తా, కానీ నీకు బలం ఉందని అందరి చేత, అంటే అందరి ఎమ్మెల్యే చేత సంతకాలు తీసుకొచ్చి నా ముందుకు రా, అప్పుడు నేను నీకు ప్రమాణ స్వీకారం చేయిస్తా అని చెప్పడం జరిగింది. ఒకవేళ అది ఫెయిల్ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ నుంచి ఒక వ్యక్తిని పిలిచి మీరు వచ్చి ప్రమాణ స్వీకారం చేయండి, తర్వాత అసెంబ్లీకి వెళ్ళినాక కూడా బల నిరూపణ చేసుకోండి. చూడండి, ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మీరు బల నిరూపణ చేసుకోండి అని చెబుతున్న ఆ కేసు ఏంటంటే దట్ ఈస్ ఎస్ఆర్ బొమ్మై కేసు, ఓకేనా. ఆ ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు 1994 జరిగింది. దీని ప్రకారంగా బల నిరూపణ ఖచ్చితంగా అసెంబ్లీలో మాత్రమే జరపాలి.
అది కాకుండా నేను హోటల్కి తీసుకెళ్తా, నేను రిసార్ట్కి తీసుకెళ్తా, నేను పాండిచ్చేరికి తీసుకెళ్తా, నేను గోవాకి తీసుకెళ్తా, ఇట్లా చెప్పొద్దు. అసెంబ్లీకి తీసుకెళ్లి మాత్రమే వాళ్ళతోని మీరు బలం చూపించుకోవాలి, నాకు నిజంగా ఇంతమంది బలం ఉంది అని. ఎట్లా అంటే ఇట్లా హ్యాండ్స్ లేబడుతున్నట్లుగా, ఓకేనా? అలా మీరు బల నిరూపణ చేయించుకోవాలి వాళ్ళతోని. ఇలాంటి విషయాన్ని ఇక్కడ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ గారు చెప్పడం జరిగింది. మరి ఆ బలం తనకి రాకపోవడం వల్లే ఇప్పటి వరకు తను ఆగడం జరిగింది, ఓకేనా? ఇక్కడ విజయ్ అనేది మనకి లైమ్ లైట్ లోకి వచ్చిన బెస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాలిటీలో ఇవన్నీ సబ్జెక్ట్స్ మనకి ఇంపార్టెంట్. దాని ప్రకారంగా ఇక్కడ మనం చూసుకుంటే మన దేశంలో సమాఖ్య విధానాన్ని ఎన్హాన్స్ చేసే విధంగా మనకి అనేక కమిషన్లు వచ్చినాయి. ఆ అనేక కమిషన్లో ముఖ్యమైన కమిషన్లు ఏంటి అంటే సర్కారియా కమిషన్ 1983లో ఏర్పడింది. దాంతో పాటుగా మనకి పూంచి కమిషన్ 2007 ఆ టైంలో ఏర్పడింది. ఈ రెండు కమిషన్లు ఏం చెప్పినాయంటే ఒక ఎన్నికలు జరగడానికంటే ముందు పొత్తులో ఉన్న పార్టీలు కానీ, ఒకవేళ ఎన్నిక అయిపోయినాక సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ, అంటే ఒకవేళ పొత్తులో ఉన్న వాళ్ళకి సరైన మెజారిటీ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, తినకి సరైన మెజారిటీ లేకపోతే నెక్స్ట్ ఈ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా పొత్తు కూడి ఇలా మీరు ఒక గవర్నమెంట్, ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని, ఒక హంగ్ గవర్నమెంట్ ని ఏర్పరచుకోండి మనకి అవి కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన వాళ్ళు ఎవరంటే ఒకటి మనకి సర్కారియా కమిషన్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సర్కారియా కమిషన్ 1983లో ఏర్పడింది. తర్వాత మదన్ మోహన్ పూంచి కమిషన్ 2007లో ఏర్పడింది. వీళ్ళు మనకి ఎలా గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పరచుకోవాలో అలా చెప్పడం జరిగింది. ఇది టోటల్ గా విజయ్ గారికి సంబంధించిన తన వెనుక జరుగుతున్న ఒక రాజకీయ చతురంగం గురించి మీకు అర్థమైన భాషలో నేను చెప్పానని అనుకుంటున్నాను. ఇంతకు మించి ఒక్క స్టెప్ ముందు కూడా వెళ్ళకండి, వెళ్తే చాలా ఓకే వద్దు, చాలా సరిపోతుంది ఇక్కడికి, ఓకేనా? నెక్స్ట్ బా చూస్తేనే ఓకే భార్గీ సంఘటన. సరే, భార్గీ సంఘటన మీ అందరికీ తెలుసు. ఇక్కడ కనబడుతున్న ఈ ఇమేజ్ రియల్ ఇమేజ్ కాదు, ఇది ఒక ఏ ఇమేజ్. ఇక్కడ టర్మ్ ఏంటంటే భార్గీ అండి. మరి భార్గీ ఇన్సిడెంట్ ఏంటి, అసలు భార్గీ అంటే ఏంటి? భార్గీ అంటే ఏంటంటే అదొక ఆనకట్ట, ఓకేనా? ఈ ఆనకట్ట మనకి ఎక్కడుంది అంటే యాక్చువల్గా ఈ ఆనకట్ట మనకి నర్మదా నది మీద ఉంది. మరి ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఒకటి ఏంటంటే జాగ్రఫీ అసలు ఎందుకు ఇంపార్టెంట్ మనకి, ఓకేనా? చాలా మంది జాగ్రఫీని ఒక బోరింగ్ సబ్జెక్ట్ కానీ అది ఎందుకురా సబ్జెక్ట్ బట్టలు ఎక్కువ ఉంటుందిరా అనుకుంటారు. ఓకే, ఇక్కడ చెప్తున్నా జాగ్రఫీ. సో ఈ భూమి గురించి మనకంటే బాగా ఇంకెవరు తెలుసుకోవద్దు, ఎందుకంటే మన అధికారం మన అమ్మ కాబట్టి దీని గురించి మనం చాలా బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఇండియా. ఈ ఇండియాని మీకు రియల్ టైం విజువలేషన్ మీకు తీసుకెళ్ళి నేను చూపిస్తున్నా. కనబడుతుందా? ఇదే ఇండియా. ఇప్పుడు నేను ఆ ఇండియాకి మీకు తీసుకెళ్తున్నా. సరే, ఇంకో ఇండియాలోకి మనం వచ్చామండి. సో దిస్ ఇస్ ఇండియా. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇది ఇండియా. ఈ ఇండియాలో మనం చూసుకుంటే మనకి ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ మధ్యలో చూసుకుంటే ఇక్కడ అచరామక్, అమర్కంటక్ అనే కొన్ని పర్వతాలు కనబడుతుంటాయి. అక్కడ అమర్కంటక్ అని ఒక పర్వతం ఉంటుంది. ఈ పర్వతం వద్ద మనకి నర్మదా కుండ ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం వద్ద మనకి నర్మదా నది ఇక్కడ ఫ్లో అవుతూ ఇలా తిరుగుతూ జబల్పూర్ అనే ఈ జిల్లా, యాక్చువల్ జబల్పూర్ అనేది మనకి మధ్యప్రదేశ్ లో తన హైకోర్ట్ ని లొకేట్ చేసుకుని కలిగిన ఒక జిల్లా. ఈ జిల్లా దగ్గర మనం చూసుకుంటే నర్మదా ఇలా అత్యద్భుతంగా చాలా వైడన్ గా చాలా విడల్పుగా అవుతుంది. చూడండి, ఇదంతా రియల్ టైం ఎడ్యుకేషన్. ఇలా బయట ఎవరు క్లాసెస్ చెప్పారండి, ఇలా చెప్తున్న 1 and only క్లాసెస్ మనవే. ఓకే, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి. సరే, ఇలాంటి ఈ భార్గీ డ్యామ్ ఇక్కడ చూడండి చాలా పెద్దగా మనకి వైడన్ అయిపోయింది కదా. ఇంత వాటర్ వృధా కావద్దు అనే కారణంతో నర్మదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ని సృష్టించి దాని ప్రకారంగా ఈ నర్మదా నది మీద ఒక 30 రిజర్వాయర్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో అప్పుడెప్పుడో 1978లో ఈ ప్రాజెక్ట్ చేపట్టి జబల్పూర్ లో భార్గీ అనే ఈ ఆనకట్టని నిర్మించడం జరిగింది. తర్వాత ఈ భార్గీ అనే ఆనకట్టని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలకి డ్రింకింగ్ వాటర్ కోసం కానీ, పొలాల కోసం కానీ, మత్స్య సంపద కోసం కానీ, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ కోసం కానీ అనేక మల్టీ పర్పస్ల కోసం ఏర్పాటు చేసిన ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ గా ఇది మన కళ్ళ ముందుకు రావడం జరిగింది. మరి ఇలాంటి భార్గీని ఓకే మన తెలంగాణ చూసుకుంటే హరిత రిసార్ట్స్ అని మన టూరిజాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాం. మహారాష్ట్రలో సహ్యాద్రిని ప్రమోట్ చేసుకుంటున్నారు. అలాగే మధ్యప్రదేశ్ లో మైకాల్ టూరిజం రిసార్ట్స్ అని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. ఆ టూరిజం వాళ్ళు కొన్ని టికెట్ల వాళ్ళతో కొంతమంది బుక్ చేసుకుని అలా వాళ్ళ హాలిడే ట్రిప్ ని ఇక్కడ కొంత బోట్లతో కొన్ని పడవలతో వాళ్ళ హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే అదే రోజు ఏం జరిగిందంటే వాతావరణ శాఖ ఏమందంటే ఆరెంజ్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే వాతావరణం ఏ క్షణాన మారిపోవచ్చు, ఎలాంటి ప్రయాణం చేయకండి. ఆ బోట్ లో లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, అవన్నీ సీల్డ్ కవర్ లో ఉన్నాయి. అవి ఎవరు కూడా వేసుకోలేదు, అంటే అంత భద్రంగా వాటిని లోపల దాపెట్టింది సిబ్బంది. అండ్ జనాలు కూడా వాటిని వేసుకోవడానికి ఎవరు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళందరూ రీల్స్ లో బిజీ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకా ఏమో రీల్స్ వాళ్ళు బిజీ ఉన్నారు.
ఓకే, తర్వాత వాతావరణం మారింది. ఆ క్షణం గ్యాప్ లో అందరూ ప్యానిక్ అయిపోయారు, ఎవరి దగ్గర జాకెట్ సరిగ్గా లేవు, అవి తీసుకుని వేసేలోపే జరగాల్సిన అనర్థం మొత్తం జరిగిపోయింది. ఓకేనా, ఇలా జరిగింది. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒక ఏరియా జాగ్రఫికల్ పరంగా మనకి తెలిసినప్పుడు దాన్ని మీరు అంచనా వేయండి. మీ ప్రాణమే కాదు, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా అది హెల్ప్ అవుతుంది. మరి అలాంటి సంఘటన ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇలా నర్మదా మీద ఏర్పడింది. నర్మదా మనకి మైకాల్లో జన్మించి పడమర వైపు ప్రయాణిస్తూ 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 గుజరాత్ లో మనకు కలుస్తున్న ఈ ఏరియానే మనం గల్ఫ్ ఆఫ్ కంబట్. ఓకేనా, గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద ఇది బే ఆఫ్ అరేబియాలో మర్జ్ అవుతున్న ఒక నదిగా మనం చూసుకోవచ్చు. భారత ఉపఖండంలోనే 5వ లాంగెస్ట్ నదిగా కూడా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు అండి. ఇది బార్గీకి సంబంధించిన సంఘటన. ఒక 11 మంది వరకు చనిపోవడం జరిగింది. ఇంకెప్పుడు ఇలాంటి అనర్థాలు జరగకుండా చదువుకున్న వ్యక్తులకి ఇది మన బాధ్యత అండి. మనం ఇలాంటి అనర్థాలు జరగకుండా చూసుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. ఒక ప్రాంతానికి వెళ్తే జాగ్రఫికల్ రీసెర్చ్ చేయండి, అది ఇలాంటి ప్రాంతం, అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వాతావరణం ఎలా ఉంది, ఏ రిపోర్ట్ కి మన ఫ్యామిలీ ఎలా అలర్ట్ అవ్వాలి, వాళ్ళు లైఫ్ జాకెట్స్ ఇవ్వకపోతే నిలదీసి అడగండి. ఏదైనా మన ప్రాణం ముందు నథింగే, మన ప్రాణమే ఫస్ట్. ఓకే, ఎస్. సో ఇదంతా నర్మదా సంబంధించిన ఒక డ్రాయింగ్ నేను వేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీకు ఇస్తా కాబట్టి మీరు దీన్ని యాస్టేజ్ గా నోట్ చేసుకోండి. ఓకేనా, ఎస్. ఇప్పుడు నర్మదా సంబంధించిన కొన్ని ట్రిబ్యూటరీస్ ఉంటాయండి. ఓకేనా, సో నర్మదా మనకి ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇటు పైన ఉన్నవన్నీ మనకి ఏమవుతుంది, కుడివైపు ఉపనదులు. ఓకేనా, కింద ఉన్నవి ఏమవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉపనదులు. ఓకేనా, ఇలా చూసుకుంటే మనకి మేజర్ ఉపనది తవా అని ఒక నది ఉందండి. ఈ తవా అని ఒక నది, దీనికి ఎడమ వైపు ఉపనదిగా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ హీరన్. ఓకేనా, హీరన్ అని ఒక ఉపనది ఉంది. ఈ హీరన్ అనే ఉపనది దానికి కుడివైపు ఉపనది. ఇవి లాస్ట్ టైం ఈ SIPC లో అడిగిన క్వశ్చన్స్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అండి. ఇక్కడ మీకు కనబడుతున్న ఒక క్యూట్ ఎనిమల్ పాప్ అండి, ఒక బర్డ్. ఆ బర్డ్ దాని పేరు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, తెలుగులో బట్ట మేకతల పక్షి అంటాం. ఇది రాజస్థాన్ యొక్క అధికారిక పక్షి, ఆ రాజస్థాన్ యొక్క రాష్ట్ర పక్షి. దీని సిచ్యువేషన్ ఏంటంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇంకొక స్టెప్పే, దాన్ని మనం ఫోకస్ చేయలేదా అది భూమి మీద మీకు మళ్ళీ కనబడదు. అలాంటి సిచ్యువేషన్ మనకి వెళ్ళిపోయింది ఈ బర్డ్. దీనికి సంబంధించిన క్వశ్చన్ అండి. ఇంతకు ముందు మీ PY అంటే పోలీసులు అడిగిన క్వశ్చన్స్ కి అప్డేట్ చేసి మీకు అడగడం జరుగుతుంది. క్వశ్చన్ చూద్దాం మనం. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 3 స్టేట్మెంట్ ఇచ్చి ఎగ్జామినర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటని అడిగాడు మనకి. మరి నంబర్ 1 స్టేట్మెంట్ ఏంటంటే, సంతానోత్పత్తి కాలంలో ఆడపక్షుల్ని ఆకర్షించడానికి మగ పక్షులు లోతైన ప్రతిధ్వనించే ఒక శబ్దం చేస్తాయట. ఇప్పుడు ఈ బర్డ్ ఉంది కదా, ఈ బర్డ్ కింద ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బర్డ్ కనబడుతుందా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ అండి. సో డ్రాయింగ్ నాకు అంత ఎక్కువ రాదు, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఓకే, ఇది ఒక పక్షి. ఈ పక్షి కింద ఏముంటుందంటే ఒక ఇట్లా పెద్ద ఒక సంచి లాంటిది ఉంటుంది. ఆ సంచి లాంటిది ఎందుకు ఉంటుందంటే, ఆ సౌండ్ చేసినప్పుడు దీని నుంచి విపరీతమైన సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ కి ఫీమేల్స్ అట్రాక్ట్ అయ్యి వీడి దగ్గర రావడం జరుగుతుంది అలా అన్నట్లుగా. మరి అలాంటి శబ్దం చేస్తాయండి ఇవి రాజస్థాన్ లో ఎక్కువ ఉంటాయి కదా, ఆ డిజర్ట్ నేషనల్ పార్క్ లో ఎక్కువ ఉంటాయి అంటే అవునండి, ఎక్కువగా ఉంటాయి. ఇవి అన్ని రకాల జంతువులు తింటాయి అంటే తింటాయండి, నిజంగా అన్ని రకాల జంతువులు తింటాయి. అందుకే వీటిని మనం ఓమ్నివోరస్ అంటాం. అంటే ఓమ్ని అంటే అన్ని రకాల అంటే తింటాయి అన్నట్లుగా. సో ఓకే, అలా ఇవన్నీ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్. సరే, ఇప్పుడు మనం దీని స్టోరీ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే యాక్చువల్ గా ఇవి అంతమైపోతున్నాయి, వీటిని మళ్ళీ రెజ్యువనేట్ చేయాలని ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని పేరే ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని 2013లో తీసుకొస్తే ఫుల్ ప్లేజ్డ్ గా మాత్రం 2019 నుంచి 2022 వరకు ఫుల్ ప్లేజ్డ్ గా ఇవి రావడం జరిగింది. అయితే ఒక 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ 2026లో ఈ బర్డ్ ఇంకొక 4 పిల్లలకి జన్మనివ్వడం జరిగింది. అలా ఇప్పుడు మనకి న్యూస్ లోకి వచ్చింది. ఓకేనా, అలా ఇప్పుడైతే మనకి న్యూస్ లోకి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఒక చిన్న వివరణ నేను మీకు ఇవ్వాలనుకుంటున్నా. ఇది ఎలాంటి థ్రెటనింగ్ జోన్ లో ఉంది అంటే, ఓకేనా, ఎలాంటి థ్రెటనింగ్ జోన్ లో ఉంది అంటే, మీకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలుసా, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో రావడం జరిగింది. ఈ 1972లో ఇప్పుడు మొత్తంగా మనకి 4 స్కెడ్యూల్స్ ఉన్నాయి. స్కెడ్యూల్ 1లో ఉన్న వాటికి అత్యంత రక్షణ ఉంటుంది మన దేశంలో. ఓకేనా, ఆ అత్యంత రక్షణ వీటికి ఉండడం జరుగుతుంది. ఎలా అంటే, ఒక పులిని ముట్టుకుంటే ఎలాంటి రక్షణ ఉంటుందో దీన్ని ముట్టుకుంటే అలాంటి రక్షణ ఉంటుంది. అదే విధంగా మనకి IUCN అని ఒకటి ఉంది కదా, ప్రపంచవ్యాప్తంగా 1948లో ఏర్పడింది. వాళ్ళకి సంబంధించిన రెడ్ లిస్ట్ లో చూసుకుంటే ఇది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ లో ఉంది అండి. అంటే దీన్ని కాపాడుకోకపోతే అలాంటి పక్షిని మళ్ళీ మీరు భూమి చూడలేరు. అదే విధంగా మనకి CITES అంటే కన్వెన్షన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ లో చూసుకుంటే అపెండిక్స్ 1లో ఉంది. అంటే ఎక్కడ చూసుకున్నా కూడా అత్యంత క్షీణించిపోయే దశలో ఇది మనకు కనబడుతుంది. కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇది భూమి మీద నడయాడుతున్న బిగ్ సైజ్ బర్డ్స్ లో అత్యంత పెద్ద బిగ్ సైజ్ బర్డ్ చూసుకోవచ్చు. ఇది ఒక రాజస్థాన్లో కనబడుతుంది సార్ అంటే అక్కడొక్కడే కాదు, మనకి మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో కూడా
మీరు చూసుకోవచ్చు. కానీ 90% అయితే మీకు ఇవి రాజస్థాన్ లో మాత్రమే కనబడతవి. ఓకేనా, అలా ఇప్పుడు మీరు దీన్ని చూసుకోవచ్చు, బట్ట మేకతల పక్షి. ఓకేనా, ఇదే ఆ పక్షి. సరే, ఇలా మీరు చూసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎక్కువ చూసుకుంటే రాజస్థాన్ మనకు కనబడుతుంది. ఎప్పుడైనా సరే ఒక స్టేట్ గురించి న్యూస్ లోకి వచ్చినప్పుడు ఐ రిక్వెస్ట్ ఆల్ యూ టు రిమెంబర్ స్టాటికల్ జీకే అబౌట్ దట్ స్టేట్. ఆ రాష్ట్రం గురించిన జీకే పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ రాష్ట్రం యొక్క క్యాపిటల్ ఏంటి, ఆ రాష్ట్రంలో జిల్లాలు ఎన్ని, ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు, సీఎం ఎవరు, అధికారిక పార్టీ ఏంటి, అక్కడ ఎన్ని ఎమ్మెల్యే సీట్స్ ఉంటాయి, ఎన్ని లోక్సభ ఎంపీ సీట్స్ ఉంటాయి, ఎన్ని రాజ్యసభ ఎంపీ సీట్స్ ఉంటాయి, దానికి స్పెషల్ హైకోర్టు ఉందా, ఉంటే ఆ కోర్టు ఏ ఊరిలో లొకేట్ అయింది. ఈ పాయింట్స్ మాత్రం 100కి 200% గుర్తుపెట్టుకుని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను. ఓకే, సరే. నెక్స్ట్ మనకి సహివాల్ బ్రీడ్ అనే ఒక ఆవు మనకి న్యూస్ లోకి వచ్చింది. ఇది సహివాల్ బ్రీడ్ అండి. దీని ఎందుకు న్యూస్ లోకి వస్తుందంటే ఇండియన్ వెటరనరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బరేలీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఐవీఎఫ్ అంటే ఇన్వర్టివ్ ఫర్టిలిటీ అంటాం కదా మనం, ఐవీఎఫ్ ద్వారా కొన్ని బేబీస్ ని, కొన్ని కాల్స్ అంటే దూడల్ని మనకి ప్రయోగశాలలో కృత్రిమంగా వాటిని జన్మింపజేయడం జరిగింది. అలా ఇప్పుడు మనకి ఇది న్యూస్ లోకి వచ్చింది. బేసికల్ గా ఇది మనకి ఎలాంటి ప్లేస్ లో కనబడుతుంది అంటే పాకిస్తాన్ లో మౌంట్ గోమరి అని ఒక జిల్లా ఉందండి, అక్కడ కనబడుతుంది. హర్యానాలో కనబడుతుంది, పంజాబ్ లో కనబడుతుంది, రాజస్థాన్ లో కనబడుతుంది. ముఖ్యంగా ఎండను చాలా గట్టిగా తట్టుకుంటుంది. అదే విధంగా అత్యధికమైన పాలను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ పాలలో ఏ టూ బీటా కెసిన్ ప్రోటీన్ అని ఒకటి ఉంటుంది. అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సింపుల్ గా డైజెస్ట్ అవుతుంది. ఎనర్జీ కూడా లాక్స్ ఆఫ్ టన్స్ లా మీకు ఎనర్జీ వస్తుంది. అలాంటి ఒక బలిష్టమైన బ్రీడ్ అండి ఇది. ఇప్పుడు ఇది ఇలా మనకి న్యూస్ లోకి వచ్చింది. కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జామినర్ అడుగుతున్నాడు మనకి. ఇట్స్ ఎ టెంపరేట్ బ్రీడ్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద హై ఆల్టిట్యూడ్ రేంజెస్ ఆఫ్ ది హిమాలయస్ అట. అసలు ఇది హిమాలయాలో ఉంటుంది. నీకు ఏం చెప్పాను ఇప్పుడు, రాజస్థాన్ లో కనబడుతుంది, పంజాబ్ లో కనబడుతుంది, హర్యానాలో కనబడుతుంది. పాకిస్తాన్ లో చూసుకుంటే మీకు ఇది మౌంట్ గోమరి అన్న ఒక జిల్లాలో కనబడుతుంది. మరి అవన్నీ హిమాలయ రేంజెసా? కాదు కదా. మరి ఇక్కడ హిమాలయ కాబట్టి తప్పు మనకి. ద బ్రీడ్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ హై రెసిస్టెన్స్ టు టిక్స్, ఎక్స్ట్రీమ్ హీట్ అండ్ మేకింగ్ సూటబుల్ ఫర్ ద ట్రాపికల్ క్లైమేట్స్. ఎండను తట్టుకుంటుందా, క్రిమి కీటకాలు తట్టుకుంటుందా? అవును, తట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా. నెక్స్ట్, సహివాల్ మిల్క్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెసెన్స్ ఆఫ్ ద A1 బీటా కెసిన్ ప్రోటీన్. A1 బీటా కెసిన్ ప్రోటీనా? కాదు, A2 బీటా కెసిన్ ప్రోటీన్. సో ఇది తప్పన్నట్లుగా. మరి కరెంట్ అఫైర్ డెప్త్ లోకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది, మనకి బరేలీలో ఉంది. వీళ్ళు కృత్రిమంగా ఎన్ని అంటే ఒక అప్రాక్సిమేట్లీ 5 దూడల్ని, ఓకేనా, ఇక్కడ మీకు కాల్స్ అని ఉంది, ఓకేనా, కాల్స్. జనరల్ గా కాల్ఫ్ అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో దూడ అని మనం మాట్లాడుతాం. మరి ప్లూరల్ మాట్లాడితే కాల్స్ అని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దాన్నే మనం దూడలు అంటాం. ఇక్కడ చూడండి, ఇది కరెంట్ అఫైర్ మాత్రమే కాదు, ఇంగ్లీష్ ఒకాబులరీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అలాంటి దూడలకి జన్మనివ్వడం జరిగింది. బేసికల్ గా ఇది మనకి పాకిస్తాన్ లో మౌంట్ గోమర్ అనే జిల్లాలో కనబడుతుంది. దీన్ని పాలు చాలా శ్రేష్టమైనవి. ఒక 5 పిల్లలకి ఇప్పుడు జన్మనిచ్చింది కాబట్టి చాలా ఎఫిషియెంట్ గా, చాలా అత్యద్భుతంగా మనం పనిచేస్తాయి ఇవి. ముఖ్యంగా ఇక్కడ వాడిన ప్రాసెస్ ఏంటంటే ఓపీయూ IVF ET టెక్నాలజీ. ఆ టెక్నాలజీ గురించి మిమ్మల్ని ఎగ్జామ్స్ లో అడగరు. జనరల్ గా ఇన్వెటివ్ ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ మొగ ఆవు నుంచి ఆడ ఆవు నుంచి రెండింటి నుంచి కూడా మనం ఎంబ్రియోస్ అంటే అండాలు కానీ స్పమ్స్ శుక్రకణాలు కానీ తీసుకొని వాటిని టెస్ట్ బేబీలో భద్రపరిచి వాటిని ల్యాబొరేటరీలో గ్రో చేసి వాటిని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆడ ఆవులో మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారు. అలా ఇలా ఈ ఆడ ఆవు మనకి మళ్ళీ జన్మనివ్వడం జరుగుతుంది. అలా దీన్ని మనం స్టోరీ చూసుకోవచ్చు. అలా వీటికి జన్మనివ్వడం జరిగింది. అంతేనండి, సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మనకి ఒక అత్యద్భుతమైన విషయంతో మనం ఇక్కడ ముందుకు వచ్చాం. ఇక్కడ కొన్ని మీకు బ్రిడ్జెస్ కనబడుతున్నాయా? ఈ బ్రిడ్జెస్ ని మనం ఏమంటున్నామంటే రూసోమ్ బ్రిడ్జెస్ అనే పేరుతో పిలుస్తున్నాం. రేపు ఎగ్జామ్ లో నా గెస్ కరెక్ట్ అయితే ఇది 100కి 100% కనబడబోయే ఒక క్వశ్చన్. సరే, రూసోమ్ అంటే ఏంటంటే ఇక్కడ లోకల్ గా సిక్కిం అంటేనే అది ఒక హిమాలయాలతో కూడుకున్న ఒక నేషన్. ఇక్కడ చూడండి, సిక్కిం జోలికి వెళ్దాం మనం. ఇక్కడ మీకు సిక్కిం చూపిస్తా దగ్గర నుంచి. చూడండి, సిక్కిం ఇక్కడ ఉంది. మనకి సిక్కిం ఈ ప్లేస్ లో ఉంది. మనకి హిమాచల్ శివాలికలతో కూడుకున్న సిక్కిం క్యాపిటల్ మనకి గ్యాంగ్టాక్. ఈ సిక్కింలో చూసుకుంటే మనకి ముఖ్యంగా మన దేశంలో కనబడుతున్న రెండవ అతి పెద్ద పర్వతం ఏంటంటే కాంచనజంగా పర్వతం. ఇక ఆ పర్వతం ఇక్కడ ఉంది, కాంచనజంగా. ఇదేనండి ఈ కాంచనజంగా పీక్. ఓకేనా. సో ఇక్కడ మనకు కనబడుతుంది ఇవన్నీ. ఇక్కడ కాంచనజంగా పీక్ మీకు కనబడుతుందా? సో దిస్ ఇస్ ద కాంచనజంగా పర్వతం. ఇది కాంచనజంగా పీక్. ఇది దేశంలోనే రెండవ అతిపెద్ద పర్వతం. మన మొదటిది ఏంటంటే K2. ప్రపంచంలో చూసుకుంటే మూడవ అతి ఎత్తైన పర్వతంగా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ ఎవరెస్ట్, నెక్స్ట్ K2, తర్వాత కాంచనజంగా. ఈ కాంచనజంగా చుట్టుపక్కల ఉన్న డైవర్సిటీని మనం కాంచనజంగా బయోస్ఫియర్ రిజర్వ్స్ అంటున్నాం.
ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా మనం కనబడుతున్న తెగలు వచ్చేసి లెప్చా అని ఒక తెగ కనబడుతుంది. ఏ తెగ? ఆ తెగ పేరు వచ్చేసి లెప్చా. ఓకేనా, ఆ తెగ పేరు లెప్చా. ఇగో ఇలా ఉంటారండి ఆ లెప్చా తెగలు. ఈ లెప్చా తెగలు ఏం చేస్తారంటే వీళ్ళకున్న అసాధారణమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్రకారంగా అక్కడ దొరుకుతున్న కొన్ని చెరకు గడల్ని, అక్కడ దొరుకుతున్న కొన్ని బ్యాంబూ ట్రీస్ అంటే వెదురు బొంగుల్ని యూజ్ చేసుకొని ఇగో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది ఎంత బలీయమేమంటే మీకు సిమెంట్ కాంక్రీట్ కంటే చాలా అత్యద్భుతంగా పనిచేస్తాయి. రేపొద్దున మీకు భూకంపాలు వచ్చినా కూడా సీస్మిక్ వేవ్స్ ని కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి వీటికి ఉన్నది. ఓకేనా, మరి అలా దీన్ని ఇప్పుడు మనం చూసుకోవచ్చు. క్వశ్చన్ ఏంటంటే రూసోం వంతెనలు తరచుగా మనం వీటిని మెకానికల్ మార్వెల్స్ అనే పేరుతో పిలుచుకుంటున్నాం. భూకంపాల తరంగాలను కూడా తట్టుకునే వీటి స్థితిస్థాపకతకు ఇంజనీరింగ్ సూత్రాల్లో కింద ఉన్న వాటిలో ఏది ఉపయోగపడుతుంది అంటున్నాడు మన ఎగ్జామ్ లో. మరి ఉపయోగపడ్డాను కంటే ఇక్కడ మనం కాంక్రీట్ ని వాడినామా? అస్సలు వాడలా. మరి ఇక్కడ మౌ ఎస్కార్ప్మెంట్, వంతెన డెక్ యొక్క దృఢంకరమైన యాంకరింగ్, ఇవన్నీ అసలు ఈ టర్మ్ తీసుకురాలేదు. ఇక్కడ ఏం వాడినాం? చెరకు గడలో వెదురు బొంగుల్ని యూజ్ చేసుకొని మనం వీటిని కృత్రిమంగా సృష్టించడం జరిగింది. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని ఇక్కడ మీరు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, బై ద వే సిక్కిం అనే టర్మ్ మీకు ఎప్పుడు వచ్చినా కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. ఓకేనా, ఈ సిక్కిం అనే టర్మ్ ని అంత సింపుల్ గా తీసిపడేయకండి. ఎందుకంటే సిక్కిం అనేది ఒకప్పుడు ఇది మన దేశంలో రాష్ట్రంగా చెలామణి కాలేదండి. ఒకప్పుడు ఇది మన దేశంలో రాష్ట్రంగా చెలామణి కాలేదు. ఇది ఒక ఇండివిజువల్ కింగ్డమ్ గా మన దేశంలో కనబడింది. మరి ఇలాంటి కింగ్డమ్ ని ఎవరు పరిపాలించారంటే చోగ్యాల్ అనే రాజవంశస్థుల రాజులు పరిపాలించడం జరిగింది. అయితే 1950లో ఇండో సిక్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మధ్యలో ఈ సిక్కిం అనేది ఏంటంటే ఒక రక్షిత ప్రాంతంగా మన కళ్ళ ముందుకు వచ్చింది. ఆ రక్షిత ప్రాంతం ఏంటి అంటే మన దేశం వాళ్ళకి డిఫెన్స్ ని, కమ్యూనికేషన్ ని, ట్రాన్స్పోర్టేషన్ ని అందిస్తుంది. వాళ్ళు మన దేశంలో మేము రక్షిత ప్రాంతంగా మేము కొనసాగుతామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1973లో ట్రైపార్టీ అగ్రిమెంట్ ప్రకారంగా అంటే ఆ ప్లేస్ లో మాకు రాజరికం వద్దండి, మేము డెమోక్రసీ ఇండియాలో విలీనమవుతాం. ఎలా అయితే హైదరాబాద్ 1948లో విలీనమైందో, మీకు సౌరాష్ట్ర విలీనమైందో, జమ్మూ కాశ్మీర్ విలీనమైందో, అలాగే అక్కడ ఉన్న ప్రజలు సిక్కింలో మేము విలీనమవుతాం చెప్తే అక్కడ ఉన్న కొన్ని లోకల్ పార్టీస్, ఇండియన్ గవర్నమెంట్, చోగ్యాల్ రాజవంశస్థుల మధ్య 1973లో ఒక ట్రైపార్టీ అగ్రిమెంట్ ప్రకారంగా 1975లో మన దేశంలో 36వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం ద్వారా ఇది మన దేశంలో 22వ రాష్ట్రంగా, ఓకేనా, ఎన్నో రాష్ట్రంగా 22వ రాష్ట్రంగా మన దేశంలో ఇది అఫీషియల్ గా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది సిక్కిం కి సంబంధించిన డీటెయిల్ రివ్యూ స్టోరీ. ఓకేనా, ఇంతకు మించి ఒక్క పాయింట్ కూడా ముందుకెళ్ళి మిమ్మల్ని అడగడు. ఇది నా అష్యూరెన్స్. ఓకేనా, ఇక్కడ చూసుకోండి. ఈ సిక్కిం మీద నేను ఒక క్వశ్చన్ మీకు ఫ్రేమ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీకు సిక్కిం గురించిన 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ద 36th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1975 వాస్ పాస్డ్ టు మేక్ సిక్కిం ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ ఇన్ ఇండియా. మరి 36వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా మన దేశంలో ఇది అఫీషియల్ గా ఏర్పడిందా? అవునండి, ఇది పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడింది. మరి స్టేట్మెంట్ 2 ఏమంటుందంటే 1950 ఇండో సిక్కిం ట్రీటీ ప్రకారంగానంట సో ఆల్రెడీ ఎండెడ్ ద ప్రొటెక్టరేట్ స్టేట్ ఆఫ్ సిక్కిం గ్రాంటింగ్ ఇండియా ఫుల్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ ఇంటర్నల్ అటానమీ అంట. అంటే ఇక్కడ ఏంటంటే 1950లోనే సిక్కిం ని మనం మొత్తంగా చేజెక్కించుకున్నామని స్టేట్మెంట్ చెప్తుంది. మరి వాళ్ళు చేజెక్కించుకున్నామా? లేదు కదా. 1950లో వీళ్ళకి మనం రక్షణ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. అంతే తప్ప తీసుకుంటామని మనం ఏ రోజు చెప్పలేదు. ఎప్పుడు తీసుకుందాం మనం? 1975లో మనం ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం చేయడం జరగా 36వ రాజ్యాంగ సవరణ చట్టం చేయడం ద్వారా అప్పుడు ఇది అఫీషియల్ గా మన దేశంలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే స్టేట్మెంట్ 1 మాత్రమే రైట్, 2ది మాత్రం అబ్సల్యూట్ గా రాంగ్ అండి. ఓకేనా, అలా సిక్కిం అలా మనకి ఎలా ఏర్పడిందని స్టోరీ మనం చూసుకోవచ్చు. ఇక సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టాక్. మొత్తంగా సిక్కింలో 6 జిల్లాలు ఉన్నాయి. గవర్నర్ ఓం ప్రకాష్ మాథూర్, చీఫ్ మినిస్టర్ వచ్చి ప్రేమ్ సింగ్ తమాంగ్. ఓకేనా, అసెంబ్లీలో మొత్తం 32 సీట్స్ ఉన్నాయి. లోక్సభ ఎంపీ సీట్ 1, రాజ్యసభ ఎంపీ సీట్ 1. హైకోర్టు చూసుకుంటే ఇక్కడ మనకి గ్యాంగ్టాక్ లోనే లొకేట్ అయింది సిక్కింకి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ చేసుకోండి. 100కి 1000% రేపు మీరు రాస్తున్న ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ కనబడుద్ది. ఓకేనా, బై ది వే క్వశ్చన్ ఏంటి? దట్ ఈస్ ఓపెక్. ఓకేనా, ఓపెక్ ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఏంటి? ఆయిల్ ఎక్స్పోర్టింగ్ ఆయిల్. ఓకేనా, సో ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్
అంటే పెట్రోలియం ని ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశాల కూటమిగా మనం దీన్ని వర్ణించవచ్చు. మరి క్వశ్చన్ చూద్దాం. OPEC was establishing during the Baghdad conference by 5 founding members including United Arab Emirates. అసలు OPEC ఎప్పుడు ఏర్పడింది, బాగ్దాద్ కాన్ఫరెన్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు, టాపిక్ చెప్పిన తర్వాత క్వశ్చన్ అడగచ్చు అనొచ్చు కదా. ఎస్, నేను అడుగుతా. 100కి 1000% నాన్న, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మన స్టోరీలోకి వెళ్దాం. యాక్చువల్లీ ఇక్కడ OPEC అంటే ఆర్గనైజ్డ్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అన్నట్లుగా. ఇప్పుడు స్టోరీ ఏంటంటే దీంట్లో నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఇప్పుడు లెఫ్ట్ అయిపోయింది. అంటే దీంట్లో నుంచి బయటకు రావడం జరిగింది. ఎప్పుడు? మే 1వ తారీఖు 2026న ఇది బయటకు వచ్చింది. మరి బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక మాట్లాడుకునే ఈ క్రమంలో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ అంటే పెట్రోల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కాబట్టి వీటికి ఏంటంటే ప్రపంచ దేశాల మీద, ఓకేనా, ప్రపంచ దేశాల మీద వీటికి ఒక రకమైన కంట్రోలింగ్ వస్తుందండి. ఎందుకంటే ఈ దేశాలకి ఏమైనా జరిగింది అనుకోండి, మిగతా అన్ని దేశాలు ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇవి ధరల్ని స్థిరీకరిస్తాయి. ఏం చేస్తున్నాయి? ధరల్ని స్థిరీకరిస్తాయి. ఓకే, మరి ప్రపంచవ్యాప్తంగా ఎంత పెట్రోల్ ఉత్పత్తి కావాలి, ఎంత పెట్రోల్ ని మనం తగ్గించాలి అంటే ఆ ఉత్పత్తి మీద నిఘా పెడుతుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా సేఫ్ అండ్ సెక్యూర్ గా వాటి యొక్క లాజిస్టిక్స్ అనేది డెవలప్ కావాలా వద్దా అనే విషయాన్ని ఇది చూసుకుంటుంది. ఓకేనా? వీటి యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఇవి మాత్రమే. ఇందులో ఇంకా మనకి సౌదీ అరేబియా కానీ UAE కానీ వీటికి ఇంకా అత్యద్భుతమైన పవర్ ఉంటుంది. ఏంటంటే అవి ఇంకెక్కువ పెట్రోల్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని రేపు పొద్దున అడగొచ్చు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఇది మనకి 1960, అది కూడా 10/14 మనకి 10th month 14th తారీఖు నాడు ఇది ఏర్పడింది. ఇది ఎలా ఏర్పడిందంటే బాగ్దాద్ లో ఒక సమ్మిట్ పెట్టుకున్నాం. ఆ బాగ్దాద్ సమావేశం ప్రకారంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటైనప్పుడు దీని యొక్క స్థాపిత దేశాలు ఎన్ని? ఓన్లీ 5 దేశాలు మాత్రం దీన్ని స్థాపించడం జరిగింది. ఆ 5 దేశాలు ఏంటి సార్ అంటే 1 ఇరాన్, 2 ఇరాక్, 3 కువైట్, 4 సౌదీ అరేబియా, 4th వెనజులా. అమ్మ సార్ టెన్షన్ ఉంది సార్, నేను ఉన్నా కదా, నేను ఒక కోడ్ ఇస్తా కదా, ఒక చిన్న కోడ్ గుర్తు పెట్టుకోండి. ఇగో విస్కీ అయిపోయింది కోడ్. విస్కీ అంటే ఇగో V ఫర్ వెనజులా, I ఫర్ ఇరాక్, S ఫర్ సౌదీ అరేబియా, K ఫర్ కువైట్, I ఫర్ ఇరాక్. ఇవి చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇక్కడ బాగ్దాద్ సమావేశంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా 5 వ్యవస్థాపక దేశాల చేత OPEC స్థాపించబడింది. చూడండి, ఇక్కడ ఇందులో సౌదీ అరేబియా ఉంది కానీ UAE ఉందా? అసలు UAE ఉందా? ఇక్కడ UAE, ఇక్కడ ఈ ఫౌండింగ్ దేశాల్లో UAE ఉందా? లేదు కదా. సో అలాంటప్పుడు ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎగ్జామినర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగిండు. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగినప్పుడు నన్ను అనేది ఇప్పుడు రాంగ్ అయిపోయింది నాకు. మరి నన్ను రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే ఓకే, నన్ను రాంగ్ అయిపోయింది, ఆల్ 3 రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ 1 ఓన్లీ 2 ఆ రెండింటిలో నాకు ఆన్సర్ ఉంది. సరే చూసుకుందాం, మనం చూసుకుందాం. తర్వాత కరెంట్ అండ్ ఫార్మర్ మెంబర్స్ ఎవరంటే దీనిలో ఇప్పుడు చూసుకుంటే మొత్తంగా 13 దేశాలు: అల్జీరియా, కాంగో, ఈక్వటోరియల్ గినియా, గేబన్, లిబియా, నైజీరియా, UAE ఇట్లా మనకు ఉన్నాయి. మరి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చెప్తా. ఇంతకు ముందు ఎవరు దీంట్లోకి ఎగ్జిట్ అయిపోయారంటే ఖతార్ దేశం దీంట్లోకి ఎగ్జిట్ అయిపోయింది, ఈక్వెడార్ దీంట్లోకి ఎగ్జిట్ అయిపోయింది, అంగోలా దేశం దీంట్లోకి ఎగ్జిట్ అయిపోయింది. అదే విధంగా ఇప్పుడు UAE కూడా దీంట్లో నుంచి ఎగ్జిట్ అవుతుంది. అందుకే నేను మీతో ఈ కరెంట్ అఫైర్ని డిస్కస్ చేస్తున్నా. సరే, తర్వాత చూసుకుంటే వీళ్ళ యొక్క ముఖ్యమైన ఫేమస్ అంటే వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ మనకి ఎక్కడ కనబడుతుందంటే ఇంతకు ముందు వీళ్ళ హెడ్ క్వార్టర్ మనకి స్విట్జర్లాండ్ లో జెనీవాలో ఉండేదండి. మరి జెనీవాలో క్యాన్సల్ చేసేసి దీని ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నాకి 1965లో తరలించడం జరిగింది వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ని. ఓకేనా? తర్వాత మనం చూసుకుంటే డిక్లరేటరీ స్టేట్మెంట్ అని 1968లో వీళ్ళు ఒక డిక్లరేషన్ చేసుకున్నారు. దాని ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ ఎంఫసైజ్ ద రైట్ ఆఫ్ ది కంట్రీస్ టు ఎక్సర్సైజ్ పర్మనెంట్ సావెర్నిటీ ఓవర్ దేర్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ఏంటంటే ఇందులో ఉన్న ప్రతి దేశం కూడా వాళ్ళకున్న ఈ పెట్రోలియం వనరుల మీద వారికి పూర్తి సార్వభౌమత్వం ఉంది. ఏ దేశాలు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. అమెరికా గాని, రష్యా గాని సార్వభౌమాధికారం, ఇంకెవరు కూడా మీ మీద పెత్తనం రువాబు చెలాయించలేదు అని వీళ్ళు 1968లో ఒక డిక్లరేషన్ ని పాస్ చేసుకోవడం జరిగింది. అలా మనం దీన్ని చూసుకోవచ్చు. అయితే తర్వాత మనకి ఏమైందంటే 2016లో నాన్ OPEC దేశాలైన కొన్ని దేశాలండి చూసుకుంటే మనకి రష్యా కానీ కొన్ని దేశాలు ఏం చేస్తున్నాయంటే మేము కూడా మీ కింద జాయిన్ అవుతూ మేము కూడా పెట్రోలియం ఎక్స్పోర్ట్ ఈ కంట్రీస్ లో మమ్మల్ని కూడా చేర్చుకోండి అని అదనంగా ఈ 13 దేశాలకి
మరొక 10 దేశాలు అటాచ్ అవడం ద్వారా ఈ వీటిని మనం నాన్ ఒపెక్ దేశాలు లేదా వీటిని ఒపెక్ ప్లస్ దేశాలు అనే పేరుతో మనం పిలుచుకోవడం జరుగుతుంది. ఈ ఒపెక్ ప్లస్ దేశాలు 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఒక 10 ఎక్స్ట్రా దేశాలు వచ్చినాయి. ఇక్కడ స్పేర్ కెపాసిటీ అంటే ఏంటంటే విడిగల సామర్థ్యం, అంటే విడి సామర్థ్యం, అంటే అన్ని దేశాలు ఒక ఎత్తు, ఇందులో ఉన్న కొన్ని దేశాలు మాత్రం మరొక ఎత్తు. అవేంటంటే సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ ఇవి తలుచుకుంటే ప్రపంచంలో ఉన్న ఈ పెట్రోలియం యొక్క ఉత్పత్తిని తలకిందులు చేయగల శక్తి వీటికి ఉంది అని ఇక్కడ మనకి ఆ స్పేర్ కెపాసిటీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒపెక్ ప్లస్ దేశాలు ఏం చేస్తున్నాయంటే కరోనా టైంలో కూడా పెట్రోలియం కి సంబంధించిన ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ని చాలా జాగ్రత్తగా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఒపెక్ లో ఉన్న దేశాలను గుర్తుపెట్టుకునే ఒక చిన్న కోడ్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఒపెక్ లో ఉన్న దేశాలను గుర్తుపెట్టుకోవాలంటే కాగ్, ఫోకస్డ్ ఆన్, విస్కీ అండ్ ఎల్ఎన్జి. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ మీద మాత్రం మీరు ఫోకస్ చేయండి. సి ఫర్ కాంగో, ఏ ఫర్ అల్జీరియా, ఏ ఫర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జీ ఫర్ ఈక్వటోరియల్ గినియా. ఈ ఫోకస్డ్ ఆన్ తీసేయండి. ఇక విస్కీలో ఇప్పుడు మీకు చెప్పా కదా వెనజులా, ఇరాన్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ అయిపోయింది. అండ్ తీసేయండి. ఎల్ఎన్జిలో లిబియా, నైజీరియా, గేబన్. ఇదేంటి ఒపెక్ దేశాలు. ఎప్పుడు ఏర్పడింది? 1960లో. ఏ సమ్మిట్ ప్రకారం ఏర్పడింది? బాగ్దాద్ కాన్ఫరెన్స్ ప్రకారం ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నాలో మనకి కనబడుతుంది. వీళ్ళందరూ ఒక డిక్లరేషన్ స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది? 1968లో ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ చూసుకుంటే ఒపెక్ ప్లస్ కి సంబంధించిన మనం ఒక చిన్న కోడ్ చూసుకుందాం. బ్రో మహేష్ బాబు మాస్క్లు ఇస్తున్నారు. ఎంబీ అంటే మహేష్ బాబు, బ్రో అంటే బి ఫర్ బ్రూనై, ఆర్ అంటే రష్యా, ఓ అంటే ఒమాన్, ఎం అంటే మెక్సికో, బి అంటే బహ్రెయిన్, ఎం అంటే మలేషియా, ఏ అంటే అజర్బైజాన్, ఎస్ అంటే సౌత్ సూడాన్, కే అంటే కజకిస్తాన్, ఎస్ అంటే సూడాన్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు ఏర్పడింది? 2016లో ఏర్పడింది. ఓకేనా, సరే. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఇప్పుడు చూడండి, మనకి స్టేట్మెంట్ 1 ఎగిరిపోయింది. స్టేట్మెంట్ చూద్దాం. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ లొకేటెడ్ ఇన్ వియన్నా సిన్స్ ఇట్ ఇన్సెప్షన్. ఇది ఏర్పడినప్పుడు దీని హెడ్ క్వార్టర్ వియన్నాలో ఉందంట. ఎందుకుందండి? ఫస్ట్ స్విట్జర్లాండ్ లో మనకి జెనీవాలో ఏర్పడింది. తర్వాత మనం 1965లో ఈ హెడ్ క్వార్టర్ ని మనం షిఫ్ట్ చేసినాం కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ నాకు. సరే, నెక్స్ట్. ద 1968 డిక్లరేషన్ స్టేట్మెంట్ ఎంఫసైజ్ ద పర్మనెంట్ సావరెనిటీ ఆఫ్ మెంబర్స్ నేషన్స్ ఓవర్ దేర్ న్యాచురల్ రిసోర్సెస్. మరి వాటి న్యాచురల్ రిసోర్స్ మీద వాళ్ళందరికీ సార్వభౌమత్వం కలిగి ఉందంటే కలిగి ఉంది. ఓన్లీ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నాకు ఇక్కడ. ఓకేనా, ఐ హోప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. 100% ఎగ్జామ్ లో వస్తుంది కాబట్టి నేను మరీ రిపీట్ చేస్తున్నా ఈ టాపిక్ ని. ఓకేనా, సరే. ఇప్పుడు మీకోసం నేను ఇంకో స్టేట్మెంట్ ఇచ్చా. ఇదేంటంటే అడ్వాన్స్డ్ కి అడ్వాన్స్ లెవెల్. సరే, ఈ లెవెల్ క్వశ్చన్ నేర్చుకుంటే మనకి లాభం ఏంటి? అదేనా మీ క్వశ్చన్? సరే, క్వశ్చన్ కనబడతలేదా? ఇంకా ఆస్త మీకు దీన్ని చిన్నగా చేయడం జరుగుతుంది. సో ఈ లెవెల్ నేర్చుకుంటే మనకేంటి సార్ అంటే మీకు చెప్తానండి. మనకేంటి అంటే ఇంత స్టాండర్డ్స్ లో మనం మెయింటైన్ చేస్తే మనకి రేపు పొద్దున అది ఏ ఎగ్జామ్ అయినా కూడా మనం ఇలా దీన్ని టాకిల్ చేయొచ్చు. ఇక్కడ మొత్తం ఎగ్జామినర్ 3 స్టేట్మెంట్ ఇచ్చి కింద 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 3 స్టేట్మెంట్ చూసుకుంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3. స్టేట్మెంట్ 1 ఏమంటుందంటే రష్యా మరియు మెక్సికో వంటి ఒపెక్ ఏతర చమురు ఉత్పత్తిదారులను చేర్చుకోవడానికి 2016లో డిక్లరేషన్ ప్రకటన ఒకటి ఇవ్వడం ద్వారా ఒపెక్ స్థాపించబడిందా? అవునండి, 2016లో స్థాపించబడింది. సరే, స్థాపించబడింది కదా. ప్రకటన 2 ఏమంటుందంటే కోఆపరేషన్ గురించిన ప్రపంచ చమురు మార్కెట్ ని స్థిరీకరించడం కోసం ఒపెక్ ప్లస్ లాంటి దేశాల యొక్క ప్రాథమిక లక్ష్యం అంట. అంటే ఒపెక్ ప్లస్ దేశాలు ఏంటంటే ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా సరఫరా జరుగుతుంటే చూసుకోవాలట. మరి నిజమే కదా, దానికోసమే కదా ఇది ఏర్పడింది. ఎస్, నిజం. తర్వాత ప్రకటన 3 ఏమంటుందంటే గ్లోబల్ డిమాండ్లలో హెచ్చుతగ్గుల సమయంలో వీటి ప్రభావం చూపించడానికి కొంతమంది మాత్రం స్పేర్ కెపాసిటీ అంటే విడి సామర్థ్యం మీద ఆధారపడతాయంట. ముఖ్యంగా సౌదీ అరేబియా కానీ యుఏఈ కానీ అవి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మరి రాని దేశాల మీద మనం ఆధారపడుతున్నాం మనం. సరే, ఇప్పుడు నాకు 3 స్టేట్మెంట్లు కరెక్టేనండి. కానీ ఈ 3 స్టేట్మెంట్లలో స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3లలో ఏదైనా ఒక స్టేట్మెంట్ ని సాటిస్ఫై చేస్తుందా అంటే ఒకటి సాటిస్ఫై చేస్తుంది, అది రెండో స్టేట్మెంట్ సాటిస్ఫై చేస్తుంది. ఎలా సాటిస్ఫై చేస్తుంది అంటే ఒపెక్ ప్లస్ అనే దేశాల కూటమి 2016లో ఏర్పడింది. ఎందుకు ఏర్పడిందంటే గ్లోబల్ గా మనం అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి అనే ఈ కారణంగా ఇది ఏర్పాటవడం జరిగింది. అలా ఇది మా క్వశ్చన్ కి మనం రైట్ ఆన్సర్ గా చూసుకోవచ్చు. ఓకేనా, ఎస్. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రగతి అనే ఒక ఇండియన్ ఆర్మీ ఒక ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేస్తుంది. ప్రగతి అంటే ఏంటంటే పార్ట్నర్షిప్ ఫర్ ద గ్రోత్ రేట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టు ద ఇండియన్ ఓషన్. మనకు ఒకటి అర్థం వస్తుంది. ఇక్కడ మనం ప్రగతిని చూద్దామండి. ఓకేనా, ప్రగతి అనేది ఏంటంటే ఇది ఒక ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్
కేవలం ఇండియన్ ఆర్మీ మాత్రమే కండక్ట్ చేసింది. అది కూడా కేవలం మేఘాలయలో ఉమ్రోయ్ అనే ఒక ఏరియా ఉంది, ఆ ఉమ్రోయ్ అనే ఏరియాలో కండక్ట్ చేసింది. వీళ్ళ ప్రథమ లక్ష్యం ఏంటంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ ప్రకారంగా నైబర్హుడ్ అంటే మన పక్కన ఉన్న దేశాల్లో మనకి ప్రథమ లక్ష్యం కాబట్టి ఒక 11 దేశాల యొక్క వాళ్ళ యొక్క అమికేబుల్ నేచర్ అంటే వాళ్ళ యొక్క స్నేహ సంబంధాన్ని పెంపొందించుకునే విధంగా మన దేశం ఒక ఒక ఎక్సైజ్ ని కండక్ట్ చేస్తుంది. అంటే శత్రువుడు రేపొద్దున మన మీదకి వస్తే మనం ఎంత యాక్టివ్ గా పనిచేస్తున్నాం, మనం ఎంత బలంగా ఉన్నామని నిరూపించడానికి అలా తీసుకొచ్చింది. ఓకేనా? సో దాన్ని మనం ప్రగతి అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఓకేనా? ప్రగతి అంటే ఏంటంటే ఇట్స్ అ పార్ట్నర్షిప్ ఆఫ్ ద రీజనల్ ఆర్మీస్ ఫర్ గ్రోత్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా పార్ట్నర్షిప్ ప్రకారంగా తమ రీజనల్ ఆర్మీని బలపరుచుకోవాలనేది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. మన క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఏంటంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత నిర్మాణం సంబంధించిన ప్రగతి ఒక మల్టీలేటరల్ ఎక్సైజ్ ఎందుకోసం రూపొందించబడింది అని మన క్వశ్చన్. నంబర్ 1, నంబర్ 3, సి, డి అని మనకు కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మలక్కా జలసంధిలో పైరసీ నిరోధించినట్టు. అసలు నేను మలక్కా జలసంధి పేరే తీయలేదు. ఓకే, రాంగ్. ఆప్షన్ బి సామూహిక భద్రత కోసం ప్రాంతీయ సైన్యాల మధ్య భాగస్వామ్యం మరియు పరివర్తన ప్రోత్సహించడమా? అవునండి, వాటి కోసమే. క్వాడ్ దేశాల గురించి అసలు మీతో డిస్కస్ చేయలేదు. తర్వాత ఇండియన్ ఓషన్ లో అంతమైపోతున్న జీవుల గురించి నేను అసలే మీతో డిస్కస్ చేయలేదు. ఓన్లీ ఇది మాత్రమే నాకు కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బేరింగ్ జలసంధి మనకి న్యూస్ లోకి వచ్చిందండి. ఓకేనా? మరి బేరింగ్ జలసంధి ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు చూడండి, ఇది మనకి గ్లోబ్ కదా. ఎస్, ఈ గ్లోబ్ ని మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు కనబడుతుంది నార్త్ అమెరికా, ఇక్కడ మీకు కనబడుతుంది ఆసియాలోనే ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా. మరి రష్యా అండ్ ఇక్కడ చూసుకుంటే నార్త్ అమెరికా. ఈ నార్త్ అమెరికాలో అలాస్కా అని ఒక దేశం, ఇక్కడ రష్యా అని ఒక దేశం. ఈ రెండింటి మధ్యలో మనకి బేరింగ్ సముద్రం ఉంది. ఈ మీద చూసుకుంటే ఆర్కిటిక్ సముద్రం, ఇదంతా నాకు పసిఫిక్ సముద్రం. ఓకేనా? ఇప్పుడు ఇదే డేటాని నేను మీకు ఇక్కడ చూపిస్తా. ఓకే, ఎస్. సో ఇప్పుడు అదే డేటాని మీకు ఇక్కడ చూపిస్తా. చలో, యా. సో చూడండి, ఇదంతా రష్యా, ఇదంతా నార్త్ అమెరికా. ఇక్కడ చూసుకుంటే అలాస్కా. ఈ రష్యా మరియు నార్త్ అమెరికా మధ్యలో మనం చూసుకుంటే ఇక్కడ ఒక గ్యాప్ కనబడుతుందా? ఈ గ్యాప్ ని మనం బేరింగ్ జలసంధి అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఏమంటాం దీన్ని? బేరింగ్ జలసంధి అనే పేరుతోని మనం దీన్ని పిలుచుకుంటున్నాము. ఓకేనా? మరి మీదున్న ఈ సముద్రాన్ని మనం ఇక్కడ చుక్చి సముద్రం అండ్ ఇక్కడున్న ఈ సముద్రాన్ని ఇగో బేరింగ్ సముద్రం అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఈ బేరింగ్ సముద్రం మీద చూసుకుంటే మనకు కనబడుతున్న సముద్రాన్ని ఆర్కిటిక్ సముద్రం అంటున్నాం. ఓకేనా? ఏ సముద్రం? ఆర్కిటిక్ సముద్రం. ఈ ఆర్కిటిక్ సముద్రం సపాట్ గా ఇక్కడ మనం చుక్చి సముద్రం చూస్తున్నాం. ఈ ఆర్కిటిక్ సముద్రం దాంతో పాటుగా బేరింగ్ సముద్రం, ఈ రెండింటిని కలుపుతున్న ఒక జలసంధినే మనం బేరింగ్ జలసంధి అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ బేరింగ్ జలసంధి ఇటు రష్యా కానీ ఇటు అలాస్కాల మధ్య నాకు కనబడుతుంది. వీటి మధ్యలో చూసుకుంటే చిన్న చిన్న నాకు దీవులు ఉండే. ఒకటి ఏంటంటే బిగ్ డయోమిడ్ దీవి, స్మాల్ డయోమిడ్ దీవి. ఓకేనా? ఇది బిగ్ డయోమిడ్ దీవి, ఇది స్మాల్ డయోమిడ్ దీవి. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డ్యాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డ్యాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక డ్యామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తారట. ఓకేనా? అంటే ప్రకృతి వచ్చింది ఎలానో గానీ ఆ ప్రకృతికి అడ్డుకట్ట కట్టే విధంగా ఇలాంటి ఒక పిచ్చి ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. ఓకేనా? అలా పిచ్చి ప్రాజెక్ట్ చేపట్టడం వల్ల ఏంటంటే ఆ ప్లేస్ లో గ్లోబల్ వార్మింగ్ పెరిగి ఐస్ కరిగిపోయి అక్కడ కొన్ని నీళ్ళు ఏర్పడి ఆ నీళ్ళను అగ్రికల్చర్ చేయడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు యూజ్ అవుతుందంట. ఇది ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ మెనీ కైండ్స్ ఆఫ్ లో మనకి బేరింగ్ జలసంధి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకి దానికి సంబంధించిన ఒక 4 స్టేట్మెంట్ ఎగ్జామ్నర్ అడిగి అందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. మరి బేరింగ్ జలసంధి చూసుకుంటే ఇది ఆర్కిటిక్ మహాసముద్రాన్ని బేరింగ్ సముద్రాన్ని కలుపుతుందా అంటే నిజంగానే కలుపుతుందండి ఆ రెండు సముద్రాల్ని. తర్వాత ఇది రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఒక అంతర్జాతీయ సముద్ర సరిహద్దుగా పనిచేస్తుందా? నిజంగానే పనిచేస్తుందండి. మరి నెక్స్ట్ ఈ జలసంధిలో ఉన్న డయోమిడ్ దీవులు 2 వేరు వేరు క్యాలెండర్ తేదీ మధ్య విభజించబడతాయా? ఇక్కడ చూసుకుందాం. మీరు ఎప్పుడైనా చూసారండి ఏంటంటే డిసెంబర్ 31 ఉంటుంది, ఆగస్టు 1 ఉంటుంది. కొంతమంది ఇస్తారంటే ఇక్కడ మనకి ఆగస్ట్ 1 అయినా కూడా ఏరోప్లేన్ వేసుకుని సీదా ఇట్లా మీరు నార్త్ అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ మీరు డిసెంబర్ 31 లో ఉంటారు. అంటే ఇక్కడ ఒక దగ్గర క్యాలెండర్ 2 వైపుగా మనకి విభజించబడుతున్నాయి. మరి అదే స్టేట్మెంట్ ఇక్కడ చెప్తున్నారు. మరి క్యాలెండర్ తేదీల మధ్య విభజించబడతాయి. తర్వాత ప్లీస్టోసిన్ యుగం అంటే అప్పుడెప్పుడు ఐసేజ్ లో అంట ఇక్కడ బెరెన్షియా అని పిలవబడుతున్న ఒక ల్యాండ్ బ్రిడ్జ్ ఉంటదంట. అంటే ఏంటంటే ఈ రోజు ఇక్కడ మీకు వాటర్ కనబడుతున్నాయి కదా, మరి అప్పుడెప్పుడో ప్లీస్టోసిన్ ఎరలో ఇక్కడ వాటర్ ఉండేది కాదు, మొత్తం ఇదంతా ఐస్ తో మనకి సెట్ అయిపోయి ఉండేది. అప్పుడు మనుషులు కానీ జంతువులు కానీ మొక్కలు కానీ
అవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయ్యేట అన్నట్టుగా. సో ఇప్పుడు అలాంటి ప్రాబిలిటీ మనకు లేదు. ఆ బెరింజియా అని ఒక ల్యాండ్ ఫామ్ ఉండేది. మరి ఇవన్నీ కరెక్ట్ నాకు, 1 2 3 ఆల్ ఆర్ కరెక్ట్ నాకు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అండి. బెరింజియా అంటే ఏంటంటే ఒకప్పుడు మనకున్న ఒక ల్యాండ్ ఫామ్ అని మీకు చెప్పొచ్చు. ఓకేనా? సో ఇదేంటంటే ఖండాల మధ్య మానవుల వలసకు అనుమతించబడిన చరిత్రపు భూవంతరంగా మనం దీన్ని చూసుకోవచ్చు బెరింజియా అంటే. మరి నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ట్రైబ్స్ వచ్చారండి. ఈ ట్రైబ్స్ వచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇది మనకి ఎప్పుడు అడిగారు అంటే తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ లో మనకి క్వశ్చన్ అడిగారు. ఓకేనా? గ్రూప్ 2 క్వశ్చన్ మనకి ఎగ్జామ్ అడిగారు. ఓకే, ఏంటంటే క్వశ్చన్ కింది వాటిలో భారతదేశంలో హిమాలయ ప్రాంతానికి చెందిన తెగ ఏంటి? మరి చెందిన తెగలు అంటే మీకు తెలియాలి. అపతాని తెగ, ఇది ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ లో మాట్లాడుకున్నాం. వీళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లో కనబడతారు. చాంగ్, వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ దగ్గర కనబడతారు. మరి తారు, వాళ్ళు ఉత్తరాఖండ్ ప్లేస్ లో కనబడతారు. నెక్స్ట్ ద బ్లాక్ షిప్ ఇస్ బూయా తెగ, వీళ్ళు మనకు కనబడేది ఒడిస్సాలో కనబడతారు. మరి అదే విధంగా ఇక్కడ మనకి కొరోవాయి తెగ మనకి న్యూస్ లోకి వచ్చిందండి. కొరోవాయి తెగ, ఈ కొరోవాయి తెగ జనరల్ గా వీళ్ళు ఎవరంటే మనకి క్యానిబల్స్ అండి. ఓకేనా? జనరల్ గా వీళ్ళని మనం ఏమంటామంటే ఇక్కడ ఏంటంటే క్యానిబల్స్, అక్కడ టర్మ్ చూడండి, క్యానిబల్స్. మరి క్యానిబల్ అంటే అర్థం ఏంటి సార్? అర్థం ఏంటంటే వీళ్ళు మనకి మానవ భక్షకులు. అంటే మానవ భక్షకులు అంటే మిమ్మల్ని నన్ను తినేస్తారు వీళ్ళు. ఓకేనా? మరి అలాంటి వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మనకి పపువా న్యూ గినియా అండ్ ఇండోనేషియా, ఆ ప్లేస్ లో వీళ్ళు మనకు కనబడుతుంటారు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు అట్లా మనుషులు తినకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయి చాలా బాగా వీళ్ళు బ్రతుకుతున్నారని మనకి న్యూస్ రావడం జరిగింది. బేసిక్గా వీళ్ళు ఎక్కడ ఉంటారంటే మీ ఆన్సర్ అంటే దే ఆర్ లొకేటింగ్ ఇన్ ద సౌతర్న్ పార్ట్ ఆఫ్ ది పపువా అండ్ ఇండోనేషియాలో వీళ్ళు మనకు కనబడతారు. 2,500 నుంచి 4,000 మంది వరకు ఉన్నట్లుగా మనకి కొన్ని ఆధారాలు చెప్తున్నాయి. వీళ్ళు మనకి చెట్ల మీద ఎత్తైన ప్రాంతాల్లో వాళ్ళ ఇల్లును ఏర్పరచుకుంటారు, ఇలాంటి విల్లంబులు ధరిస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇంతో కాస్త కూస్తా బాగానే జనజీవన స్రవంతిలో కలిసిపోయారండి. మరి ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటే మీకు క్వశ్చన్ ఇక్కడ అడ్రస్ చేస్తున్నా. హిమాలయ ప్రాంతంలో తెగలేంటి? ఇది 100% మీ ఎగ్జామ్ కి ఇంపార్టెంట్ టాపిక్ అండి. జమ్మూ కాశ్మీర్ చూసుకుంటే బాల్టీ, బేకర్వాలి, జస్కారి, చాంగ్పా, బేడా, మోన్, సిప్పి ఇలాంటి తెగలు ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే గడ్డీలు, గుజ్జర్లు, పహారీ, హట్టి, పాంగ్వాల్ ఉంటారు. లదాఖ్ లో చూసుకుంటే లదాఖ్ అండ్ బాల్టీ. ఉత్తరాఖండ్ లో బోటియా, పహారీ, తారు అండ్ బక్సా. నేపాల్ చూసుకుంటే షెర్పా, నెవార్, గురుంగ్, తారు. సరే ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ లో జాబ్ కావాలా వద్దా? మరి గుర్తుపెట్టుకోవాలి. సిక్కిం చూసుకుంటే లెప్చా, ఇంతకుముందు నేను మాట్లాడాను మీకు లెప్చా తెగలని. ఆ తర్వాత ద్రుక్పా, బూటియా, లింబో. వెస్ట్ బెంగాల్ చూసుకుంటే సంతాలి, ద్రుక్పా. భూటాన్ లో ద్రుక్పా. అరుణాచల్ ప్రదేశ్ లో నోక్టో, మిష్మి, మోన్పా, షెడ్డుంగ్ పెన్, నీషి అండ్ అపతాని తెగలు. ఇవన్నీ తెగలు కూడా ఇంపార్టెంట్ సార్ అంటే ఇంపార్టెంటే. ఒక రోజులో ఏ అద్భుతం జరగది. రోజు కొన్ని తెగలు గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. వీలైతే గూగుల్కి వెళ్ళి వాళ్ళ ఫేసెస్ చూడండి. ఓకేనా? అలా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని వెరీ రీసెంట్ గా సముద్రంలోకి దీన్ని పంపించడం జరిగింది. సరే ఇక్కడ చూసుకుంటే మజ్గో డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ మహేంద్రగిరిని వెరీ రీసెంట్ గా నౌకాదళానికి అప్పగించడం జరిగింది. ఇక్కడ మహేంద్రగిరి అనే టాపిక్ మనకి ఇంపార్టెంట్. ఈ షిప్ ని వెరీ రీసెంట్ గా ఎవరు బిల్డ్ చేస్తారంటే మజ్గో డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది మనకి ప్రాజెక్ట్ 17A లో భాగంగా వచ్చింది. మరి ప్రాజెక్ట్ 17A అంటే ఏంటంటే దిస్ ఇస్ ఫర్ మల్టీ పర్పసెస్ షిప్స్ అండి. అంటే బహుళ ఉద్దేశాలకు ఉద్దేశించిన నౌకలుగా వీటిని మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా వీటిని వార్షిప్ డిజైన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇలా దీన్ని చూసుకోవచ్చు. ఈ కేటగిరీలో ద రీసెంట్లీ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఇలా మనకి రావడం జరిగింది. మొత్తంగా ఇక్కడ మనకి దీంతో పాటుగా ఇంకొన్ని షిప్స్ ఉన్నాయండి ఇప్పటివరకు వచ్చినాయి. అది ఐఎన్సి నీలగిరి, ఐఎన్సి హిమగిరి, ఐఎన్సి ఉదయగిరి, ఐఎన్సి తారాగిరి, ఐఎన్సి విదయగిరి. ఇప్పుడు మనకు వచ్చింది ఆరో షిప్ ఐఎన్సి మహేంద్రగిరి. ఇలా మనం దీన్ని చూసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనకి డ్రుజ్బా పైప్ లైన్ ఒకటి వచ్చిందండి. యాక్చువల్గా డ్రుజ్బా పైప్ లైన్ ఏంటంటే ఇది మనకి ఉక్రెయిన్ నుంచి హంగేరీ అండ్ స్లోవేకియా వరకు ఇలా ఏర్పాటు చేసిన ఒక పైప్ లైన్ అన్నట్లుగా. ఈ పైప్ లైన్ ఏం చేస్తుందంటే ద ఎండింగ్ అంటే ఫైనల్ గా ఇది మనకి ఎండ్ అయిపోయింది. ఇది ఏంటంటే మనం ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక పైప్ లైన్ గా మనం చూసుకోవచ్చు. డ్రుజ్బా అనే పేరుతో మనకు వచ్చింది. ఇట్స్ ఎ ఫ్రెండ్షిప్ పైప్ లైన్. ఓకేనా? మనకి అత్యంత టఫెస్ట్ సమయాలలో దీంట్లో మనం చమురును పంపించుకోవచ్చు. ఇందులో నుంచి మనం చమురును ఒక దేశం నుంచి ఒక దేశానికి మనం పంపించుకోవచ్చు యాక్చువల్ గా. అయితే ఇలాంటి ప్రాజెక్ట్ మనకి 1960లోనే వచ్చింది. కానీ ఇప్పుడు ఇది మనకి ఫుల్ ప్లెజ్డ్ గా మన చేతికి రావడం జరిగింది. ఓకేనా? ఇలా డ్రుజ్బా యాక్చువల్గా ఈ డ్రుజ్బా ఉక్రెయిన్ స్టార్ట్ అయ్యి బెలారస్ లో 2 భాగాలుగా చీలిపోతుంది. ఇలా చీలిపోతూ ఇంకో భాగం మన హంగేరీకి వెళ్ళిపోతుంటే
ఇంకో భాగం వచ్చేసి ఇలా మనకి జర్మనీని ఓకేనా రీచ్ అవుతుంది, జర్మనీ బుడాపెస్ట్ ని రీచ్ అవుతుంది. అలా దీన్ని మనం చూసుకోవచ్చు. అత్యంత కీలకమైన సమయంలో ముడి చమురుని పంపించవచ్చు. రేపొద్దున మీకు డ్రుస్బా పైప్ లైన్ అంటే ఏంటి అంటే మీ ఆ సమాధానం ఏంటంటే సార్ ముడి చమురుని పంపించే ఒక ప్రయారిటీగా దీన్ని మనం చూసుకోవచ్చు అని మీరు సమాధానం చెప్తే సరిపోతుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ అస్పెరో అంటే ఏంటంటే ఇలాంటివి కొన్ని మనకి పెరులో కనబడ్డాయి. అవేంటంటే అత్యంత పురాతన కాలంలో మనుషులు యూజ్ చేసి వాటి నుంచి ఖగోళ సంబంధిత విషయాల్ని ఈ క్రింది నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళంట. అక్కడ స్టేట్మెంట్ అదే, ఆర్కియాలజీ ఇన్ పెరు రీసెంట్లీ అన్కవర్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అస్పెరో. ఓకేనా? ఈ అస్పెరోని మనకి ఇక్కడ వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? ఈ అస్పెరో మనకి ఇక్కడ కారల్ సివిలైజేషన్ ఒకటి కనబడుతుందండి. కారల్ నాగరికత మనకి ఎలా సింధు నాగరికత ఉందో వాళ్ళకి కారల్ నాగరికత అలా ఉంది దక్షిణ అమెరికాలో. ఆ దక్షిణ అమెరికాలో మనకి ముఖ్యంగా పెరు అనే ఒక దేశం ఉందండి. ఈ పెరు అనే దేశంలో మనకి ఇలాంటి అస్పెరోలు మనకు కనబడుతున్నాయి. అస్పెరో ఓకేనా? అస్పెరోలు మనకు కనబడుతున్నాయి. ఈ అస్పెరోల్ని మనం వీళ్ళు ఎందుకు చేశారంటే ఖగోళ సంబంధిత విషయాల గురించి, ఖగోళ విషయాలను ఎగ్జామిన్ చేయడానికి వీళ్ళు ఉపయోగించడం జరిగింది. రేపు మీ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు అస్పెరో అంటే ఏంటంటే ఇది మనకి పెరులో ఉంది, ఇది ఫలానా పనిచేస్తుందని చెప్తే సరిపోతుంది. దట్స్ ఇట్, ఇంకా అంతకంటే అవసరం లేదు మనకి. నెక్స్ట్ ఇక్కడ మనకి జర్మేనియం ఫ్రీ డ్రోన్ ఇమేజింగ్ టెక్నాలజీ ఒకటి వచ్చిందండి. ఇది ఒక డ్రోన్. ఈ డ్రోన్ ఏంటంటే ఇంతకు ముందు వరకు ఈ డ్రోన్లలో మనం పేలోడ్ అంటే ఏంటంటే మనకి మెయిన్ గా దాన్ని మందుగుండు అంటాం. ఓకేనా? మందుగుండు. ఇప్పుడు ఈ డ్రోన్ వెళ్తుంది, దీంట్లో మందుగుండు ఈ ప్లేస్ లో లొకేట్ అవుతుంది. అది కింద పడగానే పేలిపోయి ఆ ప్లేస్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది అన్నట్లుగా మనం చూసుకోవచ్చు. మందు అన్నట్లుగా. దాంట్లో ఇప్పటి వరకు జర్మేనియం ని వాడేవాళ్ళు అన్నట్లుగా. ఇప్పుడు ఈ జర్మేనియం ని వాడకుండా హైదరాబాద్ కు చెందిన ఇయాన్ స్పేస్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, ఒక స్టార్ట్అప్ కంపెనీ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇయాన్ స్పేస్ ల్యాబ్స్ వాళ్ళు ఒక కొత్త రకమైన డ్రోన్ ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రపంచంలో ఇదే మొదటిసారి కాబట్టి మనం దీన్ని సూపర్లేటివ్ టాపిక్స్ ప్రకారం చూసుకోవచ్చు. సో జర్మేనియం బదులు దీంట్లో ఏంటంటే చాల్కోజెనైడ్ గ్లాస్ ని వాడడం జరిగిందండి. చాల్కోజెనైడ్ గ్లాస్ ని దీంట్లో వాడడం జరిగింది. మరి అది ఏంటంటే అంత టెక్నికల్ టర్మ్స్ జోలికి మీరు వెళ్ళకండి. జర్మేనియం ఎందుకంటే జర్మేనియం ఉత్పత్తిలో చైనా నెంబర్ 1 లో ఉంది. ప్రతిసారి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటే చైనా ఏమంటుందంటే చిచ్చి మీకు చాతనవ్వట్లేదు, మా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు అంటే మన ఆత్మీయ భారత్ అంటే మన సెల్ఫ్ రెసిలియన్స్ డ్యామేజ్ అయిపోతుంది కదా. మనల్ని మనం గ్లోబల్ లెవెల్ హై స్టాండర్డ్ చూపించుకోవాలంటే ఆల్టర్నేట్స్ ని వెతుక్కోక తప్పదు. ఓకేనా? అలా మీరు దీన్ని చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి వియత్నాం న్యూస్ లోకి వచ్చిందండి. వియత్నాం అధ్యక్షుడు మన మోదీ గారిని వెరీ రీసెంట్ గా మీట్ అవడం జరిగింది. అలా వియత్నాం కి మనకి ఉన్న కొన్ని సంబంధాలు ఇక్కడ మనం చూసుకుందాం. వియత్నాం అధ్యక్షుడు టోలామ్. సో ఫస్ట్ టోలామ్ అని గుర్తుపెట్టుకున్న అధ్యక్షుడి పేరు. న్యూఢిల్లీలో తన పర్యటన సందర్భంగా భారత్ వియత్నాంల మధ్య ద్వైపాక్షిక కొన్ని సంబంధాలని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా వియత్నాం అనేది మనకి ఎక్కడ ఏర్పడుతుంది? సౌత్ ఈస్ట్ ఆసియా దేశంలో వియత్నాం మనకు కనబడుతుంది. ఇక్కడ మనకు మొత్తంగా ఇదంతా వియత్నాం అండి. ఇదంతా మనకి వియత్నామే. వియత్నాం జాగ్రఫికల్ లొకేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఉత్తరాన చూసుకుంటే చైనా ఉంది. ఓకేనా? ఈస్ట్ లో చూసుకుంటే సౌత్ చైనా సముద్రం ఉంది. వెస్ట్ లో చూసుకుంటే లావోస్, ఇటు థాయిలాండ్, ఇటు కంబోడియాలో మనం కనబడుతున్నవి. మరి చూసుకుంటే ఇవి ఇక్కడ చూసుకుంటే ఈ కంబోడియా గల్ఫ్ కూడా దీనికి అటాచ్ అయి మనకి కనబడుతుంది. ఇలా మీరు దీన్ని చూసుకోవచ్చు వియత్నాంని. వియత్నాం యొక్క క్యాపిటల్ వచ్చేసి దట్ ఈస్ హనోయి. ఓకేనా? హనోయి. ఇక్కడ అతిపెద్ద సిటీ ఏంటంటే హోచి మిన్ అనే ఒక సిటీ ఉందండి. అది ఇక్కడ మనకు కనబడుతుంది ఈ వియత్నాంలో. ఓకేనా? అలా ఇక్కడ వియత్నాం చూసుకోండి. వియత్నాం అనగానే ఇక్కడ మనకు కనబడుతున్న ఒక మౌంటైన్ ఏంటంటే దాని పేరు అన్నామీస్ అని ఒక మౌంటైన్. ఇక్కడ మనకి ఫేమస్ మౌంటైన్. ఇక్కడ మన నదులను చూసుకుంటే మెకాంగ్ అని ఒక నది ఈ దేశంలో అత్యంత పొడవైన నదిగా మనం చూసుకోవచ్చు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక రెస్పాన్స్ సిస్టమ్ మనకి న్యూస్ లోకి వస్తుంది. ఏంటంటే మీథేన్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్. మీథేన్ అలర్ట్ రెస్పాన్స్ సిస్టమ్. ఇదేంటంటే శాటిలైట్స్ ని యూజ్ చేసుకుని ప్రపంచంలో ఏ ప్లేస్ లో ఏ నగరాలు అత్యధికమైన మీథేన్ ని విడుదల చేస్తున్నాయని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఐక్యరాజ్య సమితి తన మీథేన్ హెచ్చరిక ప్రతిస్పందన వ్యవస్థలో బొగ్గును అదే విధంగా వ్యర్థ రంగాలను కూడా చేర్చడానికి విస్తరించింది. అంటే మీథేన్ అంటే ఒక మీథేన్ ఒకటే కాదు, దీంట్లో కోల్ ని అదే విధంగా హ్యూమన్ వేస్ట్ ఆర్ మెడికల్ వేస్ట్ అలా అన్ని రకాల వేస్ట్ కూడా దీంట్లో జాయిన్ చేస్తుంది. అంటే ఏంటంటే ఆ దేశాలు అత్యంత కలుషితమైన దేశాలు ఇక్కడ పేరు వస్తుంది అన్నట్లుగా. ఇప్పటివరకు చిలి ఉండేది. ఆ చిలితో పాటు 3 అతిపెద్ద మీథేన్ ఉద్గార కారకాల్లో భారతదేశం కూడా ఒకటి. ఆ భారతదేశంలో ముఖ్యంగా మనకి
కంజూర్ మార్గ్. ఓకేనా, ఈ కంజూర్ మార్గ్ అనే ప్రదేశం దీంట్లో ఎన్లిస్ట్ అయిందండి. మరి కంజూర్ మార్గ్ ఇక్కడ ఉంటుంది సార్ అంటే ఇది మనకి ముంబైలో కనబడుతుంది. ఇది అత్యంత పెద్ద డంప్ యార్డ్. ఓకేనా, అత్యంత పెద్ద డంప్ యార్డ్. మన దేశంలో ఇక్కడ నుంచి అత్యధికమైన మీథేన్ విడుదలవుతుందని ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. చాలా షాకింగ్ రిపోర్ట్ అండి. ఎవరు ఇది మనకి ఇచ్చారంటే ఐక్యరాజ్యం ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఒక రిపోర్ట్ ని COP27లో దీన్ని ప్రకటించి 2023లో అధికారికంగా దీన్ని ప్రారంభించడం జరిగినట్లుగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏంటి COP27లో ఇలాంటి ఒక రకమైన సిస్టమ్ రిపోర్ట్ ని ఇచ్చారంట. ఇక్కడ శాటిలైట్లు అక్కడ కూడా పైనుండి కింద అన్ని దేశాల మీద నిఘా పెడుతుంటాయి. ఓకేనా, అలా మీరు దీన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ 2026 సంబంధించిన ఒక న్యూస్లోకి వచ్చింది. ఇది ఎన్వైరన్మెంట్ అనే టాపిక్ ప్రకారంగా చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ అయినా మీరు రాసుకోండి, ఒక మార్క్ మాత్రం ఈ టాపిక్ నుంచి 100కి 200% మీకు ఎగ్జామ్స్ లో అడుగుతారు. ఓకేనా, ఇక్కడ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ సంబంధించిన దీన్ని మొదటి సదస్సు మనకి జరగడం చూడొచ్చు. ఇక్కడ మనం ఇది న్యూఢిల్లీ జరిగింది. యాక్చువల్లీ ఈ సదస్సు ఎందుకు జరిగిందంటే మన దేశంలో మనం ప్రాజెక్ట్ టైగర్ ని 1973లో తీసుకురావడం జరిగింది. దీనికి 50 ఏళ్ళు గడిచినాయి, అంటే 2023. అప్పుడు ఏం చేశారంటే కర్ణాటకలో మైసూర్కి మోదీ గారు విజిట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో ఈయన ఈ 2023లో 50 సంవత్సరాలు టైగర్ ఫినిష్ అయిన ఈ కారణంగా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చి రావడం జరిగింది. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియన్స్ అంటే ఒక 7 క్యాట్స్ అన్నట్లుగా. అందులో లయన్ కానీ, టైగర్ కానీ, చీతా కానీ, లెపర్డ్ కానీ, స్నో లేపర్డ్, జాగ్వార్, తర్వాత ప్యూమా. 1 2 3 4 5 6 7 ఇలా 7 అతిపెద్ద క్యాట్స్ ని ఇక్కడ చేర్చడం జరిగింది. లయన్, టైగర్, చీటా, లెపర్డ్, స్నో లిపర్డ్, జాగ్వార్, ప్యూమా వీటి చేర్చడం జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఇవి కనబడుతున్నాయో అట్టి దేశాలు ఇందులో జాయిన్ అవ్వడంతోనే వాటిని మనం అందరం కూడా చాలా భద్రపరచాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడ నినదించడం జరిగింది. ఇలాంటి ఒక ఈవెంట్ 2023లో ఏర్పడడం జరిగింది. IBC అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్ మన దేశంలో న్యూఢిల్లీలో ఉంది. దీని ప్రకారంగా అలాంటి జంతువుల్ని మనం కాపాడాలని మోదీ గారు ప్రపంచ దేశాలకి విన్నవించుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అట్టి దేశాలు వాటి కెపాసిటీని బిల్డ్ చేసుకుంటాయి. వాటి రిపాజిటరీ అంటే ఏ దేశంలో ఎన్ని జంతువులు ఉన్నాయో లెక్కలేయడం కానీ, వాటి పాలసీలు, వాటికి ఫినాన్సింగ్ అడ్జస్ట్ చేయడం కానీ, వాటికి ఇన్నోవేషన్ కానీ, వాటికి టెక్నికల్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఇట్టి దేశాలు కూడా తీసుకుంటాయని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం ద్వారా ఏంటంటే గ్లోబల్ లెవెల్లో ఇండియా అనేది ఒక తన లీడర్షిప్ ని ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్ లో ఒక లీడర్షిప్ ని మెయింటైన్ చేయడానికి ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని మీరు చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ప్రాజెక్టు ఎలిఫెంట్, క్రొకడైల్, ప్రాజెక్టు స్నో లేపర్డ్, ప్రాజెక్టు చీతా, అదేవిధంగా మనకి ప్రాజెక్ట్ గ్యాంగెటిక్ డాల్ఫిన్స్ ఇవన్నీ ఎప్పుడు వచ్చినా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంది ఈ కాంటెక్స్ట్ నుంచి. సరేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫేర్, దిస్ అవర్ లాస్ట్ కరెంట్ అఫేర్. ఇక్కడ కేంద్ర విద్యా శాఖ ఏం చేస్తుందంటే న్యూఢిల్లీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలని ఎస్టాబ్లిష్ చేసింది. అంటే ఏంటంటే ఇవి గవర్నమెంట్ తరపు నుంచి ఏర్పడుతున్న కొన్ని కమిటీలు. ఎలా ఏర్పడతాయంటే ఒక స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటే 12 నుంచి 15 మందితో కూడిన ఒక కమిటీ ఏర్పడాలి. 100 నుంచి 500 మంది పిల్లలు ఉంటే 15 నుంచి 20 మంది కూడిన ఒక కమిటీ ఏర్పడాలి. 500 కంటే ఎక్కువ మంది ఉంటే 20 నుంచి 25 మందితో కూడిన ఒక కమిటీ ఏర్పడాలి. ఓకేనా? ఈ కమిటీ ఏర్పడినప్పుడు దీంట్లో ఒక చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, మెంబర్స్ కానీ అలా మనం చూసుకోవచ్చు. ఎలక్టెడ్ మెంబర్లలో పిల్లల తల్లిదండ్రులు కానీ, పిల్లల గార్డియన్స్ కానీ వాళ్ళు చైర్మన్ ఉండొచ్చు. సో అదే విధంగా పిల్లల తల్లిదండ్రులు కానీ, గార్డియన్స్ కానీ వాళ్ళు అన్ని రకాల స్కూళ్ళలో చూసుకుంటే ఇట్లా మెంబర్స్ గా వీళ్ళందరూ మనకు కనబడుతుంటారు. ఏంటంటే ఈ విద్యా మంత్రిత్వ శాఖ ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కి కొంత ఫండింగ్ ని అలొకేట్ చేస్తుంది. ఆ ఫండింగ్ ని స్కూళ్ళల్లో కరెక్ట్ గా మనం వాటిని అప్లై చేస్తున్నామా, వాటిని ఖర్చు పెడుతున్నామా అని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎవరు దీన్ని తీసుకొచ్చారంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యమైన ఏమేంటంటే 2047 నాటికి ప్రతి బిడ్డ సురక్షితమైన, సమ్మిళితమైన, పోషకమైన వాతావరణంలో అభివృద్ధి చెందుతూ ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించేలా చూస్తూ తమ పాఠశాలల పట్ల సమిష్టి బాధ్యత వహించేలాగా స్థానిక సమాజాలను శక్తివంతం చేయడమే దీని యొక్క ప్రాథమిక లక్ష్యం. అంటే ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు వదిలేసిపోవడం కాదు, వాళ్ళే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఒక మెంబర్ గా ఉండి, ఒక చైర్మన్ గా ఉండి, వైస్ చైర్మన్ గా ఉండి వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా, ఎలా జరుగుతుంది సొసైటీ,
ఇంకెలా ఉంది అని అందరినీ దీంట్లో సమ్మిళితం చేయడమే దీని ముఖ్యమైన ఉద్దేశం. వీళ్ళ కీ ఫీచర్ చూసుకుంటే మరి యూనివర్సల్ గా ఎలా దీన్ని ఫార్మేషన్ చేయాలి, ఇన్క్లూజివ్ కాంపోజిషన్, జెండర్ అండ్ సోషల్ బ్యాలెన్స్, ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికి సమానమైన చదువు రావాలి, 3 year డెవలప్మెంట్ ప్లాన్, ఇలా 3 సంవత్సరాల డెవలప్మెంట్ ప్లాన్ తీసుకోవడం జరిగినట్లు ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంకొక కరెంట్ అఫైర్, లాస్ట్ కరెంట్ అఫైర్, మనకి గుజరాత్ లో వాడినార్ అనే ఏరియాలో షిప్ రిపేర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఫినాన్స్ మినిస్ట్రీ వారు. ఎంత 1570 కోట్ల రూపాయల పెట్టుబడితోని ఈ ప్రాజెక్టు భారీ వాణిజ్య నౌకల దేశీయ మరమ్మతులను రిపేర్ చేయడం కోసం ఇలాంటి ఒక భారతదేశ సముద్రయాన మౌలిక సదుపాయాల్లో భాగంగా మనకి ఈ గుజరాత్ లో ఈ వాదినార్ అనే ప్రదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం రండి. గుజరాత్ లో వాదినార్, రేపు అడుగుతారండి వాదినార్ మన దేశంలో ఎచ్చట కలదు అంటే మీ డైరెక్ట్ ఆన్సర్ గుజరాత్. చూడండి ఇది గుజరాత్, ఓకేనా. ఇక్కడ చూసుకోండి మీకు కనబడుతుందా వాదినార్, యా వాదినార్. మన గుజరాత్ అనేది గుర్తొచ్చేది ఏంటి మేజర్ గా కాండ్లా సిటీ. ఇక్కడ ఇదంతా గుజరాత్, ఓకేనా. ఇక్కడ ఈ వాదినార్లో మనకి ముఖ్యంగా నౌకల్ని మరమ్మతులు చేసే కొన్ని ఫెసిలిటీ కేంద్రాలని ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారండి, ఓకేనా. సో చూసుకోండి ఇదంతా కూడా మనకి కచ్ గల్ఫ్, ఇదంతా కూడా గల్ఫ్ ఆఫ్ కచ్, ఈ కచ్ గల్ఫ్ దగ్గరికి మనం ఏర్పడుతుంది ఇది, ఓకేనా. సో మనం చూసుకోవచ్చు స్వదేశీయంగా నౌకల్ని రిపేర్ చేయడం కోసం ఇలా ఏర్పడుతుంది. వీటి లొకేషన్ మనకి గుజరాత్ లో ఉంది. జాగ్రఫిక్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ అన్ని రకాల పోర్టులు, ముంద్రా పోర్టు కానీ, కాండ్లా పోర్టు కానీ, సో అదేవిధంగా రకరకాల షిప్స్ కూడా ఇక్కడ ఈజీగా రావచ్చు. వీళ్ళ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇండియా అనేది గ్లోబల్ లెవెల్లో షిప్ రిపేర్ హబ్ గా ఎదగాలని మనం చూసుకోవచ్చు, ఓకేనా. గైస్ ఇది గత వారం జరిగిన కరెంట్ అఫైర్స్. భూమి ఎలా అయితే గుండ్రంగా జియో పొలిటిక్స్ ఇంటర్నేషనల్ పరంగా మనం ఎలా అయితే మాట్లాడుకుందామో, అంటే ఇది ఎలా అయితే మనకు రన్ అవుతుందో అలానే ఇక్కడ ఈ టాపిక్స్ ని మనం మాట్లాడుకున్నాం. ముఖ్యంగా మనకి పెట్రోలియం ఎగుమతి చేసే దేశాలు కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ ఇండియాలో ఉన్న ఈ వాదినార్ సిటీ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు కానీ, తర్వాత మనం చూసుకుంటే విజయ్ గారి ప్రమాణ స్వీకారం సంబంధించిన ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా రేపు మీరు రాసే ఎగ్జామ్స్ లో నేను మీకు కొన్ని క్వశ్చన్ చూపెట్టా కదా, అలాంటి క్వశ్చన్ ఫార్మేషన్ లో అడిగితే ఇక మీరు తప్పుడు ఆన్సర్ చేయరు. అండ్ ప్రతి వీక్లీ రౌండ్ అవుట్ ద్వారా మీకు జరిగే న్యాయం ఏంటి అంటే ఇండివిజువల్ గా మనం మాట్లాడుకున్న ప్రతి టాపిక్ ని ఇక్కడ మనం ఫుల్ ప్లేస్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ క్వశ్చన్స్ కూడా మన చేతిలో ఉన్నాయి కాబట్టి అవి ప్రాక్టీస్ చేసుకుంటే రేపు ఎగ్జామ్ ఏదైనా కూడా మీకు జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ అంటారు కదా, ఇలా అయిపోద్ది అన్నట్లుగా మీది కూడా అలా అయిపోద్ది, ఓకేనా. సో బై ద వే దిస్ ఇస్ ఐఎమ్ శ్రవణ్ కుమార్, ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years అండ్ దేశంలో రకరకాల క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ అనాలిసిస్ చేసి నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. గంటల కొద్ది కరెంట్ అఫైర్స్ చెప్పడం నా ఉద్దేశం కాదు. చెప్పే 10 నుంచి 20 నిమిషాలు సరే షార్ట్ అండ్ స్వీట్ నోట్స్ గా, దట్టు క్వశ్చన్ స్టాండ్స్ అక్కడ ఉన్న యూపీఎస్ దగ్గర నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్న స్టేట్స్ లెవెల్ వరకు అన్నిటినీ కవర్ చేయడం మా ప్రాథమిక లక్ష్యం, ఓకేనా. టాపిక్ నచ్చిందా కింద ఒక లైక్ మాత్రం పక్కా ఇవ్వండి. దిస్ ఇస్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, ఓకే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. నెక్స్ట్ వీక్ కి మళ్ళీ కరెంట్ అఫైర్స్ తో మీ ముందు రెడీ అవుతా. అంటిల్ దెన్ కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ us. మీ యొక్క ప్రేమని మా వీడియో సైడ్ సంధించండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.